Hi guys, very good morning or good evening as per your time zone. సో ఈరోజు క్లాస్లో మనము డేటా లోడింగ్కి ఏమేమి ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి. సో లైక్ సేల్స్ ఫోర్స్లో డేటా ఇంపోర్ట్ విజార్డ్ కానీ లేకపోతే డేటా అపెక్స్ డేటా లోడర్ ఓకేనా. సో అగైన్ వీ హ్యావ్ వర్క్ బెంచ్ ఓకేనా. సో ఇలా ఏమేమి టూల్స్ ఉన్నాయో అలాగే డేటా లోడర్ డాట్ ఐఓ. సో ఇలా ఉన్న డేటా లోడింగ్కి ఉన్న డిఫరెంట్ ఆప్షన్స్ని మనం ఎక్స్ప్లోర్ చేస్తాము. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఆ, ఒక ఒక ఆబ్జెక్ట్కి రిలేషన్షిప్ ఉంటుంది కదా. సపోజ్ అకౌంట్ కాంటాక్ట్ డేటా ఉంది. సో మనము ఒక ఆర్గ్ నుంచి ఒక ఆర్గ్కి డేటా లోడ్ చేసేటప్పుడు అకౌంట్ డేటాని సపరేట్గా కాంటాక్ట్ డేటాని సపరేట్గా లోడ్ చేస్తాం. బట్ ఏ అకౌంట్ ఏ కాంటాక్ట్ రిలేట్ అయింది, ఏ అకౌంట్ ఏ అపార్చునిటీ రిలేట్ అయింది, సో ఆ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ డేటా డిప్లాయ్ చేయడం ఎలా అనేది కూడా ఈ వీడియోలో మనము ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం అనమాట. బట్ ఆ సెట్టింగ్ మనం ఆ ఆప్షన్ మనం ఎక్స్ప్లోర్ చేసే ముందు సో సేల్స్ ఫోర్స్లో ఇన్బిల్ట్గా సేల్స్ ఫోర్స్ ఇచ్చిన డేటా లోడింగ్ టూల్ ఏంటంటే ఈ డేటా ఇంపోర్ట్ విజార్డ్. సో ఈ డేటా ఇంపోర్ట్ విజార్డ్కి మనం ఎలా నావిగేట్ అవ్వాలంటే ఫస్ట్ లాగిన్ అయిన తర్వాత సెటప్ మీద క్లిక్ ఇచ్చి అగైన్ సెటప్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఇంపోర్ట్ విజార్డ్ అని చెప్పేసి టైప్ చేయండి. డేటా ఇంపోర్ట్ విజార్డ్ ఓకే, జస్ట్ క్లిక్ ఆన్ ఇట్. సో ఇక్కడ so again you can click on the launch wizard here, but before that I recommend you to go through this video series okay na. So data import wizard video series ఉంది కదా, ఇక్కడ 4 to 5 వీడియోస్ ఉంటాయి. ప్లీజ్ go through this one before using the uh, this data import wizard tool ఓకేనా. సో ఈ డేటా ఇంపోర్ట్ విజార్డ్ అనేది ప్రీ బిల్ట్ అంటే ఇన్ బిల్ట్, వీ డోంట్ నీడ్ టు ఇన్స్టాల్ ఎనీ ఎక్స్టర్నల్ సాఫ్ట్వేర్స్ ఆర్ వీ డోంట్ నీడ్ టు ఇంటిగ్రేట్ విత్ ఎనీ అదర్ సాఫ్ట్వేర్స్. సో ఇన్ బిల్ట్ సేల్స్ ఫోర్ జస్ట్ లైక్ మనకి ఇన్ బిల్ట్గా డిప్లాయ్మెంట్ టూల్ ఏదైతే ఉందో లైక్ చైన్ సెట్స్ ఇన్బౌండ్ అవుట్బౌండ్ సెట్స్ లాగా చైన్ సెట్స్ లాగా. సో డేటా ఇంపోర్ట్ విజార్డ్ అనేది ఇన్ బిల్ట్ డేటా లోడింగ్ టూల్ అనమాట. సో ఓకే, సో బిఫోర్ యూజింగ్ దిస్ టూల్ ఐ రికమెండ్ యూ టు గో త్రూ దిస్ వీడియో సిరీస్ ఓకే. సో నౌ ఇఫ్ యూ వాంట్ టు యూజ్ దిస్ వన్ సో జస్ట్ క్లిక్ ఆన్ ద లాంచ్ విజార్డ్ ఓకే. సో ఈ డేటా ఇంపోర్ట్ విజార్డ్ యొక్క ఐ మీన్ స్ట్రెంగ్స్ లేదా లిమిటేషన్స్ ఐ కెన్ సే. సో అట్ ఏ టైము మనము 50,000 రికార్డ్స్ వరకు మాత్రమే మనం ఇంపోర్ట్ చేయగలము పర్ ఆబ్జెక్ట్ ఓకేనా. నాట్ మోర్ దాన్ దట్ అంటే అట్ ఏ టైం ఓకేనా. అంటే ఫస్ట్ టైం నేను ఎక్సెల్ షీట్ లోడ్ చేస్తే సో ఆ ఎక్సెల్ షీట్లో 50,000 రికార్డ్స్ వరకు మాత్రమే ఇట్ కెన్ యాక్చువల్లీ టేక్ ఇట్ అప్ అదర్ నాట్ మోర్ దాన్ దట్. సో అదొక లిమిటేషన్. నెక్స్ట్ స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ వచ్చేసి వీ కెనాట్ లోడ్ ఆల్ ద స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ అంటే సపోజ్ ప్రోడక్ట్స్ ఓకేనా, కోడ్స్ కోట్ లైన్ ఐటమ్స్ ఓకేనా, ఎనీ స్టాండర్డ్ ఎనీ అదర్ స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ ఓకేనా. సో అన్నీ మనం లోడ్ చేయలేము అనమాట. ఓన్లీ ఇక్కడ ఇచ్చిన 4 to 5 ఆబ్జెక్ట్స్ డేటా స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ డేటా మాత్రమే మనము డేటా లోడింగ్ చేయగలం, నాట్ మోర్ దాన్ దట్. బట్ కస్టమ్ ఆబ్జెక్ట్ డేటా వచ్చేసి ఎనీ కస్టమ్ ఆబ్జెక్ట్ డేటా అయితే మనం లోడ్ చేయగలం ఓకే. నెక్స్ట్ మనము సపోజ్ ఇక్కడ డేటా ఇన్సర్ట్ ఒకటే కాదు, సో యూ కెన్ ఆల్సో డూ ద అప్డేట్ అంటే ఎగ్జిస్టింగ్ ఫీల్డ్స్ డేటా అప్డేట్ చేయడం కానీ లేకపోతే అప్సెట్ అంటే యాడ్ న్యూ అండ్ అప్డేట్ అంటే అప్డేట్ ప్లస్ ఇన్సర్ట్ లాగా ఓకే. సో అప్డేట్ యాడ్ న్యూ రికార్డ్స్ అంటే జస్ట్ లైక్ డేటా ఇన్సర్షన్ ఓకే. సో అప్డేట్ అంటే జస్ట్ ఇన్సర్ట్ అప్డేట్ అప్సెట్ ఓకే, యూ రిమెంబర్ లైక్ దిస్ ఓకే. సో యాడ్ న్యూ అంటే ఇఫ్ యూ హ్యావ్ అన్ ఎక్సెల్ షీట్ సో కొత్త డేటాని నువ్వు ఇన్సర్ట్ చేయబోతున్నావు అనమాట ఓకే. సో దట్స్ వన్ వే ఓకే. సో నెక్స్ట్ అప్డేట్ ఎగ్జిస్టింగ్ రికార్డ్స్. సో ఆల్రెడీ సేల్స్ ఫోర్స్ ఆర్గ్లో ఉన్న డేటాని మనము సపోజ్ ఒక కాంటాక్ట్ డేటా ఉంది ఓకేనా. రాజు ఓకేనా, నేము మొబైల్ నెంబర్ వచ్చేసి 1234 రాజు@gmail.com. సో బట్ దానికి ఆ ఎక్సెల్ షీట్లో మిగతా ఫీల్డ్ వాల్యూస్ డిఫరెంట్గా ఉన్నాయి. అంటే ఆల్రెడీ ఇక్కడ వచ్చేసి రాజు యొక్క ఫ్యాక్స్ నెంబర్ 4567 ఉంది, బట్ ఎక్సెల్ షీట్లో వచ్చేసి 6578 ఉంది. సో ఈ అప్డేట్ ఫంక్షనాలిటీ వాడి సో బేస్డ్ ఆన్ ఎనీ కీ ఫీల్డ్ సపోజ్ ఈమెయిల్ ఐడి ఫీల్డ్ తీసుకొని ఓకేనా. సో వీఆర్ మ్యాచింగ్ ద కాంటాక్ట్స్ బేస్డ్ ఆన్ ద ఫీల్డ్ ఈమెయిల్ ఓకేనా. సో ఆల్రెడీ ఆర్గ్లో ఉన్న ఈమెయిల్ ఐడి ఇఫ్ ఇట్ మ్యాచెస్ విత్ ద ఎక్సెల్ షీట్లో మనం లోడ్ చేసిన ఎక్సెల్ షీట్లో ఉన్న ఈమెయిల్ ఐడి వాల్యూతో మ్యాచ్ అయితే సో దట్ మీన్స్ దట్ రికార్డ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఓకేనా. సో అంటే బేస్డ్ ఆన్ ఈ ఫీల్డ్ బేస్ చేసుకొని నేను మ్యాచింగ్ చెయ్యి అని చెప్పి చెప్తున్నాను అనమాట కాంటాక్ట్ డేటాకి. సో అంటే ఇన్ కేస్ కాంటాక్ట్ డేటా లోడ్ చేస్తున్నప్పుడు ఓకే. సో ఇప్పుడు ఈ ఫీల్డ్ నేను మ్యాచింగ్ కాంటాక్ట్ బై ఈమెయిల్ ఐడిని ఇచ్చానంటే సో ఎక్సెల్ షీట్లో ఉన్న ఈమెయిల్ ఐడి ఫీల్డ్ సేల్స్ ఫోర్స్ ఆర్క్లో ఉన్న ఈమెయిల్ ఐడి ఫీల్డ్ వాల్యూ రెండు క్రాస్ కంపేర్ అవుతాయి. సో క్రాస్ కంపేర్ అయ్యి రెండు సేమ్ అయితే అప్పుడు ఆల్రెడీ డేటా రికార్డ్ ఐ మీన్ రికార్డ్ విత్ దట్ ఈమెయిల్ ఐడి వాల్యూ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇన్స్టా ఆఫ్ ఇన్సర్టింగ్ అంటే ఆ ఎక్సెల్ షీట్లో ఉన్న ఆ పర్టికులర్ రో వాల్యూ ఇన్సర్ట్ అవ్వకుండా అప్డేట్ అవుతుంది ఏ వాల్యూస్తో ఇంకా ఎక్సెల్ షీట్లో వేరే ఫీల్డ్కి ఏమైతే వాల్యూస్ ఉన్నాయో అదర్ ఫీల్డ్స్కి ఆ వాల్యూస్తో అప్డేట్ అవుతుంది. సో దట్స్ ద మ్యాచింగ్ ఆఫ్ ద కాంటాక్ట్స్ అండ్ updating it okay.
Next, so okay, otherwise you can have that's the update. So you can also go with the insert. Okay, so insert లో మనము మన కొత్త రికార్డ్స్ ఇన్సర్ట్ చేస్తుంటాం కాబట్టి యూ డోంట్ నీడ్ టు మ్యాచ్ ఇట్ విత్ ఎనీ వన్. ఓకే, ఒకసారి లోడ్ చేసిన తర్వాత అంటే ఇన్సర్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత యూ కెన్ క్లిక్ ఆన్ ద సిఎస్వి ఫైల్ అండ్ క్లిక్ ఆన్ ద దిస్ వన్. ఓకే, సో మనము ఈ డేటా లోడ్ చేసే ముందు సో ఎక్సెల్ షీట్ ఫార్మాట్ డాట్ సిఎస్వితో సేవ్ చేయాలి, అంటే కామా సపరేటెడ్ వాల్యూతో సేవ్ చేయాలి. డాట్ ఎక్స్ఎల్ ఎక్స్ఎక్స్ కానీ డాట్ ఎక్స్ఎల్ఎక్స్ కానీ ఆ ఫార్మాట్లో సేవ్ చేస్తే తీసుకోదు అనమాట. ఓకే, సో ఇప్పుడు మనకు ఒక ఈ వీడియో లెర్నింగ్ పర్పస్ కోసము ఒక 4 to 5 లేదా ఆపర్చునిటీస్ లేదా 4 to 5 అకౌంట్స్ నేను ప్రిపేర్ చేసి దాన్ని సిఎస్వి ఫార్మాట్లో లోడ్ చేసి ఇక్కడ నేను మ్యాప్ చేస్తాను అనమాట. సో ఇక్కడ అంటే ఈ డేటా ఇంపోర్ట్ విజార్డ్ ఓన్లీ అకౌంట్స్ మాత్రమే తీసుకుంటుంది కాబట్టి సో నేను ఏం చేస్తానంటే ఒక 4 to 5 ఎక్సెల్ షీట్లో ఒక 4 to 5 అకౌంట్ రికార్డ్స్ 4 to 5 రికార్డ్స్ నేను క్రియేట్ చేసి నేను ఇక్కడ మ్యాప్ చేస్తాను. ఓకే, బట్ టు మ్యాప్ దట్ వన్ సో అకౌంట్లో ఏమేమైతే కీ ఫీల్డ్స్ ఉంటాయో అంటే మనం అకౌంట్ ఇన్సర్ట్ చేసేటప్పుడు కొన్ని రికార్డ్స్ని అంటే ఈ ఆబ్జెక్ట్లో కొన్ని ఫీల్డ్స్ని మ్యాండేటరీ చేసి ఉంటాం. ఓకేనా, రిక్వైర్డ్ చెక్ బాక్స్ ఇచ్చి లేకపోతే వ్యాలిడేషన్ రూల్ ద్వారా కావచ్చు, లేకపోతే పేజ్ లెట్స్ ద్వారా కావచ్చు, లేకపోతే ట్రిగ్గర్స్ ద్వారా కావచ్చు. సో కొన్ని ఫీల్డ్స్ని అంటే అకౌంట్ రికార్డ్ క్రియేట్ చేసేటప్పుడు ఈ పర్టికులర్ వాల్యూ జీరో అంటే బ్లాంక్ ఉంటే తీసుకోవద్దు, ఎర్రర్ త్రో చేయని చెప్పేసి అలాంటి ట్రిగ్గర్ వ్యాలిడేషన్ ట్రిగ్గర్ ద్వారా ఏమైనా రూల్స్ కావచ్చు, వ్యాలిడేషన్ రూల్స్ ద్వారా ఏమైనా బ్లాక్ చేస్తుండొచ్చు. సో అలాంటి ఏమైనా ఉంటే సో అంటే బ్లాంక్ ఉంటే త్రో చెయ్యి అలా, లేకపోతే ఈ వాల్యూ కంటే తక్కువ ఉంటే ఎర్రర్ త్రో చెయ్యి, అలాంటి కండిషన్స్ ఏమైనా వ్యాలిడేషన్ రూల్స్ ఏమైనా ఉంటే సో వీ కెన్ యాక్చువల్లీ క్రియేటెడ్ టెస్ట్ డేటా అంటే ఒక 4 to 5 అకౌంట్ రికార్డ్స్ నేను క్రియేట్ చేసి సో బ్లాంక్ అంటే రిక్వైర్డ్ ఫీల్డ్స్ ఏమి బ్లాంక్ లేకుండా చూసుకొని ఆ రిక్వైర్డ్ ఫీల్డ్స్ అన్నిటికీ వాల్యూస్ ఇచ్చి సో ఆ డేటాని నేను ఇక్కడ సిఎస్వి ఫైల్ ద్వారా అప్లోడ్ చేసి ఇన్సర్ట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఫర్ ద లర్నింగ్ పర్పస్ ఓకే సో ఐ విల్ జస్ట్ సింప్లీ క్రియేట్ ద ఫ్యూ రికార్డ్స్. ఓకేనా, అంటే ఒక 4 to 5 ఎక్సెల్ షీట్లో ఒక 4 to 5 రికార్డ్స్ నేను. ఓకే, సో సపోజ్ ఇక్కడ నేమ్ అకౌంట్ నేమ్ ఇస్తున్నాను, సపోజ్ నేమ్. ఓకే, సో నెక్స్ట్ ఇండస్ట్రీ అని ఉంటుంది కదా, ఇండస్ట్రీ. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ నేను మోస్ట్లీ ఐ విల్ ట్రై టు గివ్ ఏపీఐ నేమ్స్ ఆఫ్ ద ఫీల్డ్స్. ఓకేనా, సో వాట్ ఎవర్ ఐ రిమెంబర్. ఓకే, సో అక్కడ మీరు అకౌంట్ ఆబ్జెక్ట్లో మీరు అబ్జర్వ్ చేశారంటే సో సెటప్ అగైన్ ఇఫ్ యూ కెన్ గో ఫ్రమ్ హియర్ ఓన్లీ. సో సెటప్లోకి వెళ్ళి అకౌంట్ ఆబ్జెక్ట్లోకి వెళ్ళి ఫీల్డ్ ఏపీఐ నేమ్స్ తీసుకోవచ్చు, లేకపోతే లేబుల్ అనేది తీసుకోవచ్చు, ఇట్స్ అప్ టు యూ. ఓకే, సో ఎందుకంటే సో మనము మీనింగ్ఫుల్ నేమ్ అంటే సేమ్ నేమ్ ఇచ్చామంటే మ్యాపింగ్ అప్పుడు ఇక్కడ ఒక ఎక్సెల్ షీట్ లోడ్ సేవ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఫీల్డ్ మ్యాపింగ్ ఉంటుంది. అంటే సిఎస్వి ఫైల్లో అంటే ఎక్సెల్ ఫైల్లో ఉన్న ఏ కాలం వాల్యూ సేల్స్ ఫోర్స్లో ఉన్న ఏ కాలంతో మ్యాచ్ అవ్వాలి అన్నట్టు ఇక్కడ నెక్స్ట్ ఫీల్డ్ మ్యాపింగ్ ఉంటుంది. సో టు డెమో యూ దట్ వన్ ఓన్లీ ఐఎమ్ జస్ట్ క్రియేటింగ్ వన్ ఎక్సెల్ షీట్. ఓకే, ఐ విల్ గివ్ ది ఇండస్ట్రీ నేమ్ యాన్యువల్ రెవెన్యూ. ఓకే, సో ఇలా ఒక సేల్స్ ఫోర్స్లో ఉన్న కీ ఫీల్డ్ వాల్యూస్ నేను ఇవ్వాలనుకుంటున్నాను. ఇలా సపోజ్ నెక్స్ట్ మేబీ రేటింగ్. ఓకే, రేటింగ్ అనేది పిక్ లిస్ట్ అండి, పిక్ లిస్ట్ ఏ వాల్యూస్ ఉంటే వాళ్ళు. ఓకే, సపోజ్ నేను ఏమిస్తానంటే ఒక 4 to 5. ఓకే, యాక్సెంచర్. ఓకే, ఐటీ ఇండస్ట్రీ యాన్యువల్ 56. ఓకేనా, రేటింగ్ ఇక్కడ ఈ పిక్ లిస్ట్ వాల్యూస్ ఉన్న వాల్యూస్ ప్రకారం ఇవ్వాలి. సో రేటింగ్ అనే ఫీల్డ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే రేటింగ్ ఇట్స్ పిక్ లిస్ట్ వాల్యూ, సో దాంట్లో ఉన్న ఏదో ఒక వాల్యూ ఇస్తాను అనమాట. నెక్స్ట్ ఇన్ఫోసిస్ ఇండస్ట్రీ. ఇంకోటి ఇండస్ట్రీ కూడా ఇక్కడ పిక్ లిస్ట్ వాల్యూనే. సో ఇక్కడ ఏదైతే ఉందో ఆ వాల్యూస్ మాత్రమే ఇవ్వాలి. ఓకే, సో ఇక్కడ యాక్చువల్లీ ఇండస్ట్రీ నాట్ ర్యాండమ్ వాల్యూస్ అంటే పిక్ లిస్ట్ వాల్యూస్ ఉన్నప్పుడు సో నేను ర్యాండమ్గా ఏదో ఒక వాల్యూ సెలెక్ట్ చేసుకుంటాను. సపోజ్ ఇంజనీరింగ్ అనుకుందాం. సో ఐట్ సో యాక్సెంచర్ వచ్చేసి ఇంజనీరింగ్. ఓకే, సో యాన్యువల్ రెవెన్యూ అనేది. నెక్స్ట్ ఇన్ఫోసిస్ ఇండస్ట్రీ మేబీ యూ కెన్ సే manufacturing. So it's not manufacturing, IT, but just for sake of different values, I'm just giving this one. Okay. Alright. So okay, no? Caterpillar. Okay, no? Caterpillar. Uh, so you can say any other thing. Maybe you can say construction. Okay. Okay. ఇలా మనకి అంటే జస్ట్ రియల్ టైంలో ఎలా ఉంటాయంటే ఎన్ నెంబర్ ఆఫ్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆర్ ల్యాక్స్ ఉంటాయి. బట్ జస్ట్ ఫర్ ద లర్నింగ్ పర్పస్ ఇలా ఉందనుకుందాం. ఓకేనా, సో ఐ నీట్ వైల్ సేవింగ్ దిస్ సిఎస్వి ఫైల్. ఓకే,
ఆల్రెడీ మీకు ఏదైనా ఒక డేటా లోడింగ్కి ఒక ఎక్సెల్ ఫైల్ వచ్చింది అనుకోండి, అంటే దాని ఫార్మాట్ మీరు ప్రాపర్టీస్లోకి వెళ్ళి ఫైల్ ఫార్మాట్ రైట్ క్లిక్, ఫైల్ మీదకి వెళ్ళి ఫైల్ రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్లో క్లిక్ ఇస్తే ఇఫ్ ఇట్ ఈస్ ఎండింగ్ విత్ డాట్ ఎక్స్ఎల్ఎస్ఎక్స్ కానీ లేకపోతే డాట్ ఎక్స్ఎల్ఎక్స్ కానీతో ఎండ్ అవుతుంటే, సో we need to open that excel file and we need to click on save as csv file. Okay, so next, uh, I mean already xls format లో లేకపోతే you need to switch it back to the csv file. You need to save as a new file and you need to save it as a csv file if it is not already csv file. Save చేసిన తర్వాత, so let me save this one. Okay, okay, save, let me save as browse డాక్యుమెంట్స్లో స్టోర్ చేస్తున్నాను. అకౌంట్స్ టు లోడ్. ఓకే, ఇక్కడ సేవ్ చేసేటప్పుడు ఎక్సెల్ వర్క్ బుక్ కాకుండా కామా డిలిమిటెడ్. ఓకే, జస్ట్ దట్స్ ఇట్. ఓకే, డాక్యుమెంట్స్లో అకౌంట్స్ లోడ్ అని చెప్పేసి ఒక సిఎస్వి ఫైల్ సేవ్ చేస్తున్నాను కామా. సో ఈ సిఎస్వి ఫైల్ని నేను ఇక్కడ యూస్ చేసుకోగలను అనమాట. ఓకే, ఇక్కడ సెలెక్ట్ దిస్ ఫైల్. ఓకే, డాక్యుమెంట్స్లో అకౌంట్స్ లోడ్ అని చెప్పేసి సో దీన్ని సెలెక్ట్ చేస్తాను. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ బటన్ యాక్టివ్ అవుతుంది. జస్ట్ క్లిక్ ఆన్ న్యూ. ఓకే, సో ఇక్కడ ఇది ఫీల్డ్ మ్యాపింగ్ సెక్షన్. దిస్ ఇస్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్. ఓకే, సో అకౌంట్ నేము, ఇక్కడ సిఎస్విలో ఉన్న కాలమ్స్ హెడర్స్, సో సేల్స్ ఫోర్స్లో ఉన్న ఆబ్జెక్ట్తో అకౌంట్ నేమ్తో మ్యాప్ అవ్వాలి అని చెప్పేసి. అకౌంట్ ఇండస్ట్రీ ఫీల్డ్ ఇవన్నీ వచ్చేసి అకౌంట్ ఆబ్జెక్ట్లో ఉన్న ఫీల్డ్ నేమ్స్. ఇవి ఐ మీన్ సిఎస్వి ఫైల్ అంటే మన ఎక్సెల్ ఫైల్లో ఉన్న ఫీల్డ్ వాల్యూస్. అంటే మనం సేమ్ నేమ్ ఇవ్వడం వల్ల ఇట్ విల్ ట్రై టు ఆటో మ్యాప్. ఓకేనా, సో ఆటో మ్యాప్ చేస్తుంది. అంటే ఇది ఈ నేమ్తో సేల్స్ ఫోర్స్లో అకౌంట్ ఆబ్జెక్ట్లో ఏ కాలం ఉందో దాంతో మ్యాప్ అవుతుంది, ఆటోమేటిక్గా మ్యాప్ అవుతుంది అనమాట. ఇన్ కేస్ మీరు కరెక్ట్గా ఇవ్వకపోతే మీరు ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, చేంజ్ అని క్లిక్ ఇచ్చి, ఓకేనా, ఈ సేల్స్ ఫోర్స్ ఫీల్డ్ ఎక్సెల్ షీట్లో ఉన్న ఏ ఫీల్డ్తో మ్యాప్ చేయాలని చెప్పేసి యూ కెన్ యాక్చువల్లీ మ్యాప్ ఇట్ మాన్యువల్లీ. ఓకేనా, ఇది శాంపుల్ కంటెంట్. అంటే ఇక్కడ జస్ట్ ఫర్ సేక్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ 4 రికార్డ్సే తీసుకున్నాను, కానీ రియల్ టైంలో యూ కెన్ టేక్ అప్ టు 50,000 రికార్డ్స్. క్లిక్ ఆన్ ద నెక్స్ట్. ఓకే, నెక్స్ట్ తర్వాత 4 ఫీల్డ్స్ ఉన్నాయి. 4 ఫీల్డ్స్లో అన్ని ఫీల్డ్స్ మ్యాప్ అయిపోయాయి. ఓకేనా, సో నెక్స్ట్ క్లిక్ ఆన్ ద స్టార్ట్ ఇంపోర్ట్. ఇంపోర్ట్ అయిన తర్వాత సో కంగ్రాచులేషన్స్, ఇంపోర్ట్ స్టార్ట్ అయింది. ఓకే, క్లిక్ ఆన్ ద ఓకే. సో ఇక్కడ బల్క్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, బల్క్ సెటప్లో కూడా బల్క్ టైప్ చేయండి, బల్క్ డేటా లోడ్ జాబ్స్. ఓకే, దీని మీద క్లిక్ ఇచ్చారంటే సో ఈ బల్క్ డేటా, ఈ మనం డేటా ఇంపోర్ట్ విజార్డ్ ద్వారా మనం చేసిన డేటా లోడింగ్ యాక్టివిటీస్ ఇక్కడ ట్రాక్ అవుతాయి అనమాట. అంటే ఈ మనము ఇంపోర్ట్ చేసిన లేకపోతే అప్డేట్ లేదా అప్సెట్ చేసిన జాబ్కి ఒక జాబ్ ఐడి ఆటోమేటిక్గా అసైన్ అవుతుంది. సో టైప్ ఆఫ్ ద జాబ్ వచ్చేసి బల్క్ వర్షన్ 1. సో నెక్స్ట్ ఈ ఈ మనకి డేటా ఇంపోర్ట్ ప్రాసెస్ చేయడానికి ఎన్ని మిల్లీ సెకండ్స్ పట్టింది. ఓకేనా, సో ఇలా ఇంత ఇండివిజువల్గా మనం అబ్జర్వ్ చేయాల్సిన అవసరం లేదు, కానీ బట్ ఇక్కడ అబ్జర్వ్ చేయాలన్నమాట మనం కింద ఏ ఆబ్జెక్ట్లోకి లోడ్ చేస్తున్నాము. ఓకే, సో కంప్లీట్ అవ్వడానికి ఎన్ని అవర్స్, మినిట్స్, సెకండ్స్ పట్టింది అని చెప్పేసి. ఓకే, సో ఈ జాబ్ ఐడికి నెక్స్ట్ అంటే ఇట్ విల్ రన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బ్యాచెస్. ఓకేనా, సపోజ్ మనకి ఫైల్ లెంత్ చాలా ఉంటే టర్మ్స్ అంటే మల్టిపుల్ బ్యాచెస్. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎన్ని రికార్డ్స్ ప్రాసెస్ చేసాము, 3 రికార్డ్స్. ఓకేనా, సో 3 ఉంది. ఓకే, 3 రికార్డ్స్. ఓకే, 3 రికార్డ్స్ ప్రాసెస్ చేసాము. సో దాంట్లో ఆ త్రీ రికార్డ్స్లో ఏమైనా ఫెయిల్ అయ్యా, అన్ని రికార్డ్స్ ఫెయిల్ అయ్యాయి. ఓకేనా, సో ఎందుకు ఫెయిల్ అయ్యాయి, యూ కెన్ యాక్చువల్లీ సీ ద రిజల్ట్. ఓకేనా, సో రికార్డ్స్ ఫెయిల్డ్. సో మనం 3 రికార్డ్స్ ప్రాసెస్ చేసాము, 3 రికార్డ్స్ ఫెయిల్ అయ్యాయి. ఓకేనా, సో ఎందుకు ఫెయిల్ అయ్యో కెన్ యాక్చువల్లీ క్లిక్ ఆన్ ద వ్యూ రిజల్ట్. ఓకేనా, సో దీని మీద క్లిక్ ఇచ్చామంటే సో ఒక ఫైల్ వస్తుంది మనకి. అంటే యూ కెన్ యాక్చువల్లీ ఓపెన్ ఇట్. సో రిజల్ట్ ఫైల్ అంటే ఎర్రర్స్ ఏమైనా ఉంటే ఎర్రర్ ఫైల్, ఎర్రర్ లేదా సక్సెస్ దీంట్లో ఉంటాయి అనమాట. ఓకేనా, సో ఎక్సెప్షన్ వచ్చింది ఏంటి, ఫీల్డ్ కస్టమ్ వ్యాలిడేషన్. సో అకౌంట్ విత్ దిస్ బిల్లింగ్ పోస్టల్ కూడా ఆల్రెడీ ఎగ్జిస్ట్. ఓకేనా, సో మనకి ఆల్రెడీ వ్యాలిడేషన్ రూల్ ఉంది కాబట్టి సో వ్యాలిడేషన్ రూల్ ఫైర్ అవుతుంది. ఓకేనా, సో గో టు ద అకౌంట్ ఆబ్జెక్ట్, క్లిక్ ఆన్ ద వ్యాలిడేషన్ రూల్. ఓకేనా, సో ఓకే, నాట్ వ్యాలిడేషన్ రూల్. సో సమ్ కస్టమ్ ఫీల్డ్ వ్యాలిడేషన్ రూల్ ఉంది. సో ఆ ఫీల్డ్ వ్యాలిడేషన్ ఐ సీ ఇట్ యాజ్ ఎ బేస్డ్ ఆన్ ద బిల్లింగ్ పోస్టల్ కోడ్ కాబట్టి ఐ సీ ఇట్ యాజ్ అ డూప్లికేట్ అండ్ మ్యాచింగ్ రూల్ ఏదో ఉన్నట్టుంది. సో లెట్ మీ చెక్. సో దానివల్ల ఫైర్ అవుతుంది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో అకౌంట్ ఆబ్జెక్ట్ మీద ఒక డూప్లికేట్ రూల్ ఉంది. ఓకే, సో లెట్ మీ ఓపెన్ దిస్. On create we are alerting and reporting. Okay, we are allowing. Okay, so from where, so we need to check from where field account with this billing code already exist. Okay, please use other one. Okay,
Maybe I might have written a trigger also. Okay, let me check. We need to check all the possible ways, validation rules, triggers and all. So let me check the trigger also. If I have any trigger on the this one, click on the triggers. Okay, here I have account with this billing postal already exist. Please use the another one. So based on some other logic, I have written this one. So but ఇప్పుడు డేటా మనము ట్రిగ్గర్స్ ప్రాక్టీస్ చేయట్లేదు కాబట్టి డేటా లోడింగ్ గురించి ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి సో దీన్ని ఐ కెన్ మేక్ ఇట్ యాజ్ ఇన్యాక్టివ్ ఓకేనా. సో క్లిక్ ఆన్ ఎడిట్. సో ఈ ట్రిగ్గర్ నేను ఫైర్ అవ్వకుండా ఇన్యాక్టివ్ చేస్తున్నాను. సో ఈ ట్రిగ్గర్ ఫైర్ అవడం వల్ల ఈ క్రైటీరియా సాటిస్ఫై మనకి ఇన్సర్షన్ ఫెయిల్ అవుతుంది. ఓకే, సో ఐ హోప్ యూఆర్ క్లియర్. సో ఇప్పుడు నేనేం చేస్తాను అంటే మళ్ళీ రీట్రై చేస్తాను. అంటే ఐ విల్ గో హియర్ ఓకేనా. సో డేటా ఇంపోర్ట్ విజార్డ్ అంటే ఒక్కొక్కసారి వాలిడేషన్ రూల్స్ ద్వారా ఫెయిల్ అవ్వచ్చు ఓకేనా. ఫ్లో రికార్డ్ ట్రిగ్గర్డ్ ఫ్లోస్ ట్రిగ్గర్స్ ఓకేనా. సో దర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్ ఓకేనా. అంటే సింపుల్గా మనం డేటా తీసుకొచ్చి డంప్ చేసేయడం ఒకటే కాదనమాట. ఆ మ్యాపింగ్ కరెక్ట్గా ఉండడం లేదు చూసుకోవాలి. కరెక్ట్గా ఏ పేరెంట్ రికార్డ్కి మ్యాప్ అవుతుంది, ఏ చైల్డ్కి రికార్డ్ మ్యాప్ అవుతుంది, సో అన్ని ఫీల్డ్స్ మ్యాప్ అయ్యాయా లేదా, ఇలా ప్రతి ఒక్కటి చెక్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మళ్ళీ ఐ విల్ రీట్రై టు ఇన్సర్ట్ సారీ రీఇన్సర్ట్ ఇట్ ఓకే. సో నౌ క్లిక్ ఆన్ ద డేటా లాంచ్ విజార్డ్. Again accounts and contacts, add new records, gonna choose the file, accounts load okay, click on the next. So now you select okay, already select చేసాము. సో ఆటోమేటిక్గా మ్యాప్ అయిపోతాయి. ఇఫ్ యూ సీ దట్ నాట్ మ్యాచింగ్ కరెక్ట్గా లేదంటే యూ కెన్ యాక్చువల్లీ చేంజ్ అండ్ కరెక్ట్ ఇట్, మ్యాచ్ ఇట్ కరెక్ట్లీ. క్లిక్ ఆన్ ద నెక్స్ట్. సో ఫోర్ ఫీల్డ్స్ ఉంటే ఫోర్ ఫీల్డ్స్ మ్యాప్ అయ్యి అగైన్ ఐ విల్ స్టార్ట్ ద ఇంపోర్టింగ్. సో ఇప్పుడు మళ్ళీ డేటా బల్క్ డేటా జాబ్స్లోకి వెళ్ళి సో ఇప్పుడు మళ్ళీ ఆ జాబ్ ఎంత టైం పట్టింది, సో ఎన్ని ప్రాసెస్ చేసి ఈసారి చూడండి ఏం ఫెయిల్ అవ్వలేదు ఓకే. సో ఫెయిల్ అవ్వలేదు అంటే ఫోర్ రికార్డ్స్ మనకి ఇన్సర్ట్ అయిపోయాయి. బట్ ఇన్సర్ట్ అయ్యా లేదా అని మనం ఎలా క్రాస్ వెరిఫై చేసుకోవచ్చు అంటే వీ కెన్ డూ ఏ సింపుల్ క్వైరీ ఓకేనా. ఇన్సర్ట్ అయిపోయాయి అని చూపిస్తుంది. బట్ యూ కెన్ ఆల్సో క్లిక్ ఆన్ ద వ్యూ రిజల్ట్ ఆర్ యూ కెన్ రైట్ ద క్వైరీ హియర్. సో ఈసారి వ్యూ రిజల్ట్లో ఏమున్నాయో చూద్దాం ఓకేనా. సో అగైన్ ఓపెన్ ఇట్, రిజల్ట్ వన్ ఓకే. ఇక్కడ చూడండి త్రీ రికార్డ్స్ మనకి ఇన్సర్ట్ అయిపోయాయి కానీ వితౌట్ ఎనీ ఎర్రర్ బ్లాంక్. సో ఇవి ఇన్సర్ట్ అయిన తర్వాత ఐడి రికార్డ్ ఐడి జనరేట్ అవుతుంది కాబట్టి సిఆర్ ఐడి. సో ఈ ఐడితో రికార్డ్ మనం ఓపెన్ చేయొచ్చు లేదా క్వెరీ కూడా రాసుకోవచ్చు. సపోజ్ నేను ఆ ఐడిని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను ఎక్సెల్ షీట్లో ఉన్న ఐడిని ఓకే. సో ఆ రికార్డ్ అకౌంట్ రికార్డ్ మనకి ఇక్కడ ఓపెన్ అవుతుంది ఓకే. సో దట్స్ వన్ వే. బట్ ఇండివిజువల్గా మనము ఈచ్ రికార్డ్ని ఐడిని మనము ఓపెన్ చేసి చేయలేం కాబట్టి కౌంట్ మ్యాచ్ అవుతుంది. అంటే ఎక్సెల్ షీట్లో ఉన్న కౌంట్ ఆఫ్ వాల్యూస్ మనం ఇన్సర్ట్ చేసిన కౌంట్ ఆఫ్ వాల్యూస్ మ్యాచ్ అవుతున్నాయా లేదని క్రాస్ వెరిఫై చేసుకోవాలన్నమాట ఓకే. 26 ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఓకే. సో ఇప్పుడు క్రాస్ వెరిఫికేషన్ అంటే సో అగైన్ వీ నీడ్ టు రైట్ ఎ క్వైరీ ఆన్ ద ఈరోజు ఇన్సర్ట్ చేసిన అకౌంట్ రికార్డ్స్ యొక్క క్వైరీ ఎలా రాస్తాము. సెలెక్ట్ ఓకేనా కౌంట్ ఆఫ్ ఐడి ఫ్రమ్ అకౌంట్ వేర్ క్రియేటెడ్ డేట్ ఈక్వల్స్ టు టుడే. సో ఈ రోజు క్రియేట్ అయిన కౌంట్ ఆఫ్ అకౌంట్ ఐడీస్ నాకు కావాలి ఓకే. ఇక్కడ చూడండి ఫోర్ ఇన్సర్ట్ అయ్యాయి ఓకేనా. మన ఎక్సెల్ షీట్లో ఫోర్ ఉన్నాయా ఓకేనా. సో త్రీ ఉన్నాయి. సో కొత్తగా క్రియేట్ అయిన రికార్డ్ ఏంటి అనేది మనం వెరిఫై చేసుకోవాలి ఓకేనా. అంటే త్రీ కాకుండా కొత్తగా ఏం క్రియేట్ అయింది. లెట్స్ టేక్ ద ఇన్స్టెడ్ ఆఫ్ జస్ట్ కౌంట్ ఐడి కమ్మ నేమ్ ఫ్రమ్ అకౌంట్. సో ఓకే ఈరోజు వేరే డ్యూరింగ్ అదర్ సెషన్ సో ఈ క్లాస్ నేను ఈ అకౌంట్ క్రియేట్ చేశాను. సో దట్స్ ద రీజన్. సో మనం ఈ మూడు ఇన్సర్ట్ చేసాము. సో ఇది అర్లీ మార్నింగ్ టుడే నేను ఈ అకౌంట్ రికార్డ్ ఇన్సర్ట్ చేశాను కాబట్టి క్రియేటెడ్ డేట్ కౌంట్ వచ్చేసి ఈరోజు ఫోర్ వస్తుంది. బట్ బేసిక్గా ఈ డేటా లోడింగ్ ద్వారా మనం ఇన్సర్ట్ చేసిన వచ్చేసి త్రీనే ఓకే. సో దట్స్ వన్ వే ఆఫ్ ఇంపోర్టింగ్ ఓకేనా. సో డేటా ఇంపోర్ట్ చేసుకోవడానికి నెక్స్ట్ మనకి ఇంకొక ఉన్న ఆప్షన్ ఏంటంటే డేటా లోడర్ డాట్ ఐఓ. డేటా లోడర్ డాట్ ఐఓ ఓకే. సో ఈ డేటా లోడర్ డాట్ ఐఓ అనేది ఇట్స్ ఎ MuleSoft బేస్డ్ టూల్ ఓకేనా. సో ఇది అనే దిస్ ఇస్ నాట్ ఫర్ ఫ్రీ ఓకేనా. సో అంటే లిమిటెడ్ వర్షన్ అనమాట. లిమిటెడ్ వర్షన్ మాత్రమే ఇట్స్ ఫ్రీ. సో ఇఫ్ యూ వాంట్ టు లోడ్ మోర్ దెన్ 10,000 రికార్డ్స్ దెన్ యూ నీడ్ టు బై ఇట్స్ ఎ ప్రీమియం వర్షన్ ఓకే. సో ప్లీజ్ గో త్రూ దిస్ వన్. బట్ ఫర్ లర్నింగ్ పర్పస్ లేదా లిమిటెడ్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఏదైనా ఆబ్జెక్ట్లోకి మనం లోడ్ చేయాలనుకుంటే డేటా లోడర్ డాట్ ఐఓ అంటే డేటా ఇంపోర్ట్ విజార్డ్తో పాటు బికాస్ ఆఫ్ ఇట్స్ సమ్ లిమిటేషన్స్ అంటే అన్ని స్టాండర్డ్ ఆబ్జెక్ట్ సపోర్ట్ చేయదు కాబట్టి డేటా డేటా లోడర్ డాటా ఐఓ కూడా మనం వాడచ్చు. బట్ సో ఇఫ్ వాంట్ టు యూజ్ దిస్ వన్ సో అంటే కమర్షియల్గా మీరు వాడాలి అనుకుంటే సో సో యూ కెన్ యాక్చువల్లీ గో విత్ ద ప్రైసింగ్ ఓకేనా. సో సో ప్రొఫెషనల్ ఎంటర్ప్రైజ్ వర్షన్ ఎంత
అని చెప్పేసి యూ కెన్ యాక్చువల్లీ గో త్రూ దిస్ వన్. బట్ సిన్స్ వీఆర్ ఇన్ అ లర్నింగ్ ఫేజ్, ఐ రికమెండ్ యూ సింప్లీ యూజ్ ద ఫ్రీ వర్షన్. ఓకేనా. లాగిన్ విత్ సేల్స్ ఫోర్స్. సో ప్రొడక్షన్ అంటే డెవలపర్ ఎడిషన్ మనం క్రియేట్ చేసుకున్నది వచ్చేసి ఎన్విరాన్మెంట్ టైప్ వచ్చేసి ప్రొడక్షన్ అవుతుంది. కాబట్టి ప్రొడక్షన్ అని క్లిక్ చేయండి, జస్ట్ లాగిన్. ఓకే. సో ఇక్కడ కూడా మళ్ళీ యూ కెన్ యాక్చువల్లీ అథెంటికేట్ విత్ అవర్ క్రెడెన్షియల్స్. సో లాగిన్ అయిన తర్వాత సో డేటా ఇంపోర్ట్ అంటే ఈ పర్టికులర్ ఏదైతే మీరు క్రెడెన్షియల్స్ లాగిన్ అవుతారో అది అథెంటికేట్ అయిన తర్వాత యూ కెన్ అగైన్ you can do the data insert, okay na, export, okay na, update all these things here. Okay, so I recommend you to go through this video series. Okay na, so export and enti, okay na, so it will actually give, okay na, please go through this video series, you will get better understanding. Okay, సో ఇక్కడ కూడా మనం న్యూ టాస్క్ మీద క్లిక్ ఇచ్చి ఈ డేటాని ఇంపోర్ట్ చేయడం కానీ ఎక్స్పోర్ట్ చేయడం కానీ డిలీట్ చేయడం కానీ చేయొచ్చు. ఇంపోర్ట్ అంటే జస్ట్ లైక్ ఇన్సర్ట్. ఓకేనా, మనం సిఎస్వి ఫైల్ లోడ్ చేస్తాము. సో ఏ ఆబ్జెక్ట్లో అయితే లోడ్ చేయాలనుకుంటున్నామో ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసి నెక్స్ట్ స్టెప్లో మనము ప్రిపేర్ చేసిన సిఎస్వి ఫైల్ లోడ్ చేస్తాం అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ ఏంటంటే డేటా ఇంపోర్ట్ సారీ డేటా లోడర్ డాట్ ఐఓలో సో మనం మాన్యువల్గా ఒక లోకల్లో ఉన్న సిఎస్వి ఫైల్ కాకుండా box.com లో ఉన్న ఫైల్స్ కానీ డ్రాప్ బాక్స్లో ఉన్న కావచ్చు, సెక్యూరిటీ ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ సెక్షన్లో ఉన్న కావచ్చు, ఓకేనా, ఎఫ్టీపీలో ఉన్న సెక్షన్లో కావచ్చు. సో వీటినన్నింటినీ మనము ఈ లొకేషన్స్లో ఉన్న డేటా కూడా మనము సిఎస్వి ఫైల్స్ని మనము మ్యాప్ చేయ అంటే లోడ్ చేయొచ్చు అనమాట. ఓకే. బట్ ఈ లొకేషన్స్ కోసము మనము అంటే ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్గా లొకేషన్ కావాలంటే అగైన్ వీ నీడ్ టు హ్యావ్ ద కనెక్షన్స్. ఓకేనా, ఎఫ్టీపీ కనెక్షన్ పోర్ట్ అవన్నీ ఇవ్వాలి. నెక్స్ట్ డ్రాప్ బాక్స్ కూడా అంతే, లైక్ ఆ కనెక్షన్ అంటే డ్రాప్ బాక్స్ క్రెడెన్షియల్స్ ఇవ్వడము. ఓకే. సో నెక్స్ట్ డ్రాప్ బాక్ క్రెడెన్షియల్స్ ఇచ్చి అది మనం ఎంటర్ చేసిన క్రెడెన్షియల్స్ కరెక్ట్ అయితే సో వన్స్ ఇట్ గెట్ అథెంటికేటెడ్ సో ఆ ఏ ఫోల్డర్లో ఉంది ఆ ఎక్సెల్ ఫైల్ సిమిలర్. ఓకేనా. సో box.com కూడా అంతే. ఓకేనా, మనకి box.com క్రెడెన్షియల్స్ ఉంటే box.com యొక్క లాగిన్ అయ్యి సో యూ కెన్ డైరెక్ట్లీ టేక్ ఇట్ ఫ్రమ్ దట్ box.com అకౌంట్. ఓకేనా. సో జస్ట్ లైక్ మన గూగుల్ డ్రైవ్ లాగా అనుకోండి. ఓకేనా. సో మనము మాన్యువల్గా మనం అప్లోడ్ చేయకుండా సో డైరెక్ట్గా వాటి నుంచి తీసుకోవడం అనమాట. ఓకే. సో ఇలా డేటా ఇంపోర్ట్ చేయడము లేదా డేటా ఎక్స్పోర్ట్ అంటే సేల్స్ ఫోర్స్లో ఆబ్జెక్ట్లో ఉన్న డేటాని మనం ఆబ్జెక్ట్లో ఉన్న ఆర్గ్లో ఉన్న డేటాని మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, సిఎస్వి ఫైల్కి. సో లెట్ సపోజ్ ఐ వుడ్ లైక్ టు ఎక్స్పోర్ట్ ద అకౌంట్. ఓకేనా, సో అకౌంట్లో ఉన్న డేటా మొత్తాన్ని ఎక్స్పోర్ట్ చేసుకోవాలి, లేకపోతే ఐ వాంట్ టు ఎక్స్పోర్ట్ ఆల్ ద అపార్చునిటీ డేటా. ఓకే, సో అపార్చునిటీని సెలెక్ట్ చేసుకొని ఏ డేటాని అయితే నేను ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటున్నానో ఇది ఆర్గ్. ఓకేనా, సో ఈ ఆర్గ్లోంచి ఈ ఆబ్జెక్ట్ డేటా నేను ఎక్స్పోర్ట్ చేయాలి. ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకొని క్లిక్ ఆన్ ద నెక్స్ట్. ఏమేమి ఫీల్డ్స్ కావాలి. ఓకేనా. ఓకేనా, ఇక్కడ ఇట్ విల్ గివ్ ఆల్ ద ఫీల్డ్స్ అవైలబుల్ ఇన్ ద అపాజిట్ ఆబ్జెక్ట్. ఓకేనా, సో అన్ని అవసరం లేదనుకుంటే ఇక్కడ ఇఫ్ వాంట్ ఆల్ ద ఫీల్డ్స్ వాల్యూస్ యూ కెన్ సింప్లీ క్లిక్ ఆన్ ద సెలెక్ట్ ఆల్. సో బ్యాక్ ఎండ్లో ఇది మనకు ఒక ఎస్ఓక్యూఎల్ క్వైరీ జనరేట్ అవుతుంది అనమాట. ఓకేనా, సో మనం అన్ని సెలెక్ట్ చేసే అన్ని ఫీల్డ్స్ యొక్క ఏపీఐ నేమ్స్. ఓకే, సో ఏపీఐ నేమ్స్ ఫ్రమ్. ఓకేనా, లాస్ట్ మనం ఏ ఆబ్జెక్ట్ అయితే సెలెక్ట్ చేసుకున్న ఆబ్జెక్ట్. ఓకే, సో ఇలా బ్యాక్ ఎండ్లో క్వైరీ జనరేట్ అవుతుంది. సో మనం ఏదైనా ఫిల్టర్స్ అప్లై చేయాలనుకుంటే యూ కెన్ యాక్చువల్లీ అప్లై హియర్ అంటే వేర్ స్టేజ్ ఈక్వల్స్ టు ఓకేనా క్లోజ్డ్ వన్ ఉన్న మాత్రమే నేను ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా, నెక్స్ట్ ఆర్డర్ బై క్రియేటెడ్ డేట్తో ఏమైనా ఆర్డర్ బై కావాలా, లేకపోతే లాస్ట్ మాడిఫైడ్ బైతో ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ కావాలా, సో దట్ యూ కెన్ డూ. సో మనం ఇక్కడ మార్చే కొద్దీ అంటే ఫిల్టర్స్ మార్చినప్పుడు ఆటోమేటిక్గా ఎస్ఓక్యూఎల్ క్వైరీలో ఇక్కడ ఇది కూడా మారుతుంది. ఓకేనా, సో ఇక్కడ మీరు ఈక్వల్స్ టు క్లోజ్ వన్ కొట్టి ప్లస్ క్లిక్ చేయండి. సో ప్లస్ క్లిక్ ఇవ్వగానే సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. సో ఆటోమేటిక్గా ఆ ఫిల్టర్ మనం మాన్యువల్గా రాయకపోయినా ఇక్కడ ఫిల్టర్ క్రైటీరియా అప్లై చేసి ప్లస్ క్లిక్ ఇవ్వగానే ఆ క్రైటీరియా ఇక్కడ అప్లై అయిపోయింది. ఓకేనా, స్టేజ్ నేమ్ ఈక్వల్స్ టు క్లోజ్డ్ వన్ అని చెప్పేసి. ఓకే, సో సిమిలర్గా ఈ ఆర్డరింగ్ కూడా అంతే. సో ఆర్డర్ బై క్రియేటెడ్ డేట్ ఈక్వల్స్ టు వీ కెన్ సే లాస్ట్ ఆర్డర్ క్రియేటెడ్ డేట్ లేదా ఓకేనా లాస్ట్ మాడిఫైడ్ ఓకే క్రియేటెడ్ బై. ఓకేనా, క్రియే సారీ క్రియేట్ చేసిన యూజర్ యొక్క ఓనర్గా లేదా ఈమెయిల్ ఐడితో మనము ఆర్డర్ చేసుకోవాలనుకుంటే అసెండింగ్ ఆర్డర్ అంటే ఫస్ట్ క్రియేటెడ్ బై ఓనరు ఏతో స్టార్ట్ క్రియేటెడ్ బై యొక్క యూజరు అంటే బేసిక్గా ఈ అకౌంట్ రికార్డు ఎవరైతే క్రియేట్ చేశారో సో ఆ అకౌంట్ రికార్డ్ యొక్క ఈమెయిల్ ఓకేనా క్రియేట్ చేసిన యూజర్ యొక్క ఈమెయిల్ ఐడి ఏతో స్టార్ట్ అయ్యే వాళ్ళు ఫస్ట్ వస్తుంది, తర్వాత బీతో స్టార్ట్ అయ్యి నెక్స్ట్ అలా. ఓకేనా, ఆర్డరింగ్ బై. సో అది కూడా ఇక్కడ ఆటోమేటిక్గా ఆర్డర్ బై క్రియేటెడ్ బై డాట్ ఈమెయిల్ అంటే క్రియేట్ చేసిన వాళ్ళకి ఈమెయిల్ అంటే యూజర్ ఈమెయిలే బట్ క్రియేట్ చేసిన
అంటే క్రియేటెడ్ బై తీసుకుంటాను కాబట్టి సో క్రియేటెడ్ బై అనేది లుక్అప్ టు యూజర్ కాబట్టి సో యూజర్ డాట్ ఈమెయిల్ ఓకేనా అసెండింగ్ ఆర్డర్ అంటే సో బేసిక్గా ఇట్ విల్ సార్ట్ ద బేస్డ్ ఆన్ ద క్రియేట్ చేసిన యూజర్ యొక్క ఈమెయిల్ బేస్ చేసుకొని సార్టింగ్ అనమాట సో ఆటోమేటిక్గా ఇట్స్ బ్యాక్ ఎండ్లీ సింప్లీ ఇట్స్ బ్యాక్ ఎండ్లీ క్వైరీ ఓకేనా సో క్వైరీ డేటాబేస్ మీద రన్ అవుతుంది కానీ క్లిక్ ఆన్ ద నెక్స్ట్ సో అపార్చునిటీ ఆబ్జెక్ట్లో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయనేది 393 రికార్డ్స్ ఆ 390 రికార్డ్స్ డేట్ ఫార్మాట్ ఎలా కావాలి ఎంఎండిడివైవే కావాలా సో అలాంటివన్నీ ఇచ్చుకోవచ్చు నెక్స్ట్ ఏ ఫోల్డర్లో సేవ్ అవ్వాలి ఓకేనా సో కెన్ యాక్చువల్లీ సెలెక్ట్ ఇట్ ఓకేనా సో వీ కెన్ యాక్చువల్లీ సో ఇక్కడ సేవ్ అండ్ రన్ క్లిక్ ఇచ్చి చేసిన తర్వాత సో ఈ పర్టికులర్ డ్రాప్ బాక్స్లో ఈ ఫోల్డర్కి సేవ్ అయిపోవాలి లేకపోతే ఈ సెక్యూర్ ఎఫ్టీపీకి స్టోర్ అయిపోవాలని చెప్పేసి మనము కాన్ఫిగర్ చేసుకోవచ్చు బట్ ఫర్ దట్ వన్ వీ నీడ్ టు అథెంటికేట్ విత్ దోస్ థింగ్స్ లైక్ బాక్స్.కామ్తో కావచ్చు డ్రాప్ బాక్స్తో కావచ్చు అథెంటికేట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత అంటే లోకల్లో సేవ్ అవ్వకుండా యూ కెన్ యాక్చువల్లీ డైరెక్ట్లీ సేవ్ ఇట్ టు ద ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్ ఓకే ఓకే బట్ ఫర్ అస్ నౌ ఓకేనా సో ఇప్పుడు మనకి ఓన్లీ లోకల్ సేవ్ అవ్వాలనుకుంటాను సో క్లిక్ ఆన్ ద సేవ్ అండ్ రన్ ఓకేనా సేవ్ అండ్ రన్ ఓకేనా రన్ అయ్యి మనకి ఇక్కడ ఏమైనా ఎర్రర్స్ ఉంటే చూపిస్తుంది ఓకేనా సో నెక్స్ట్ ఇంకోటి మనం ఇక్కడ ఈ డేటా లోడర్ డాట్ ఐఓలో మనము గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 10,000 రికార్డ్స్ కంటే ఎక్కువ మనము ఇన్సర్ట్ చేయలేము అంటే అట్ ఏ టైం కాదు పర్ అకౌంట్కి సో ఓకేనా సో పర్ డేకా లేకపోతే పర్ అకౌంట్కి అనేది ఐ ఎట్ టు ఎక్స్ప్లోర్ బట్ వెన్ ఐ ట్రై టు ఇన్సర్ట్ మోర్ దెన్ 10,000 రికార్డ్స్ ఐ గాట్ ఎర్రర్ సో దట్స్ ద లిమిటేషన్ సో ఇఫ్ యూ వాంట్ టు ఇన్సర్ట్ మోర్ రికార్డ్స్ యూ నీడ్ టు అప్గ్రేడ్ అవర్ డేటా లోడర్ డాట్ ఐఓ టు ప్రీమియం అకౌంట్కి మనం అప్గ్రేడ్ చేసుకోవాలి ఎక్సెల్ షీట్ ఐ మీన్ జాబ్ రన్ అయిపోయింది ఓకేనా సో ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవ్వదు మనం ఈ 393 సక్సెస్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయాలి ఓకేనా క్లిక్ ఇచ్చిన తర్వాత ఎక్సెల్ షీట్కి మనకి లోడ్ అవుతుంది సో కెన్ డైరెక్ట్లీ సింప్లీ ఓపెన్ ఇట్ సో ఇలా అపాజిట్ డేటాని ఎక్స్పోర్ట్ చేయడం కానీ అంటే ఎనీ ఆబ్జెక్ట్ డేటాని ఇంపోర్ట్ చేయడం కానీ లేదా పర్టికులర్ ఆబ్జెక్ట్ డేటాని ఎక్స్పోర్ట్ చేయడం కానీ మనం చేయొచ్చు ఓకే సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనం కండిషన్స్ ఇచ్చాం ఏంటి స్టేజ్ నేమ్ క్లోజ్డ్ వన్ అని చెప్పేసి ఓకేనా యూ కెన్ యాక్చువల్లీ క్లిక్ ఆన్ ద స్టేజ్ నేమ్ ఇక్కడ చూడండి క్లోజ్డ్ వన్ ఉన్న మాత్రమే వచ్చాయి నాట్ ఎనీ అదర్ థింగ్స్ ఓకే సో క్లోజ్డ్ వన్ అన్న ఆపర్చునిటీ రికార్డ్స్ ఎన్ని ఉన్నాయి ఓకేనా 393 రికార్డ్స్ ఉన్నాయి సో ఆ రికార్డ్స్ మాత్రమే కావాలి కాబట్టి సో మనము ఆ ఫిల్టర్ అప్లై చేసాం ఇలా డేటాని ఎక్స్పోర్ట్ చేయొచ్చు లేదా ఇంపోర్ట్ కూడా చేయొచ్చు డేటా లోడర్ డాట్ ఐఓ ద్వారా సో నెక్స్ట్ నా ఫేవరెట్ టూల్ ఓకేనా మోస్ట్ ఆఫ్ ద డెవలపర్స్ కూడా ఎక్కువ వాడేది వచ్చేసి వర్క్ బెంచ్ కూడా వాడుతుంటారు అనమాట ఓకేనా సో వర్క్ బెంచ్ గురించి మనము ఇంతకుముందు క్లాసెస్లో కూడా డిస్కస్ చేసాము ఇన్ కేస్ మీరు వినకపోయింటే ప్లీజ్ గో త్రూ ఇట్ ఓకేనా ప్లీజ్ గో త్రూ ద it is not showing bench.developerforce.com ఓకే సో ఓకే సో ఈ వర్క్ బెంచ్కి లైక్ ఇఫ్ అంటే శాండ్ బాక్స్ నుంచి వాడుతుంటే శాండ్ బాక్స్ లేదా ప్రొడక్షన్ సో మనం క్రియేట్ చేసే అకౌంట్ డెవలపర్ అకౌంట్ ఇట్స్ ప్రొడక్షన్ ఆర్క్ టైప్ కిందకి వస్తుంది సో క్లిక్ ఆన్ ద లాగిన్ సో ఆటోమేటిక్గా ఎనీ సెషన్ యాక్టివ్ సెషన్ ఉంటే ఆ యాక్టివ్ సెషన్ తీసుకుంటుంది సో యాక్టివ్ సెషన్ లేకపోతే అగైన్ యూనిట్ టు ఎంటర్ ద క్రెడెన్షియల్స్ సో ఇక్కడ కూడా మనం డేటా లోడింగ్ యాక్టివిటీస్ చేయొచ్చు అనమాట ఒకటి వచ్చేసి ఆ, ఇక్కడ చూడండి ఇన్సర్ట్ అప్డేట్ అప్సర్ట్ డిలీట్ అండ్ డిలీట్ పర్జ్ ఓకే సో పర్జ్ అంటే లైక్ అంటే రీసైకిల్ బిన్ నుంచి కూడా డిలీట్ చేస్తాం పర్మనెంట్గా డిలీట్ అవుతుంది పర్జ్ అంటే ఓకే సో నెక్స్ట్ ఇన్సర్ట్ ఓకేనా సో ఈ ఇన్సర్ట్లో ఏంటంటే జస్ట్ లైక్ మనం ఇందాక ఎక్సెల్ షీట్ చూసాం కదా సో ఎక్సెల్ షీట్ని ఇక్కడ అంటే ఒక ఎక్సెల్ షీట్ని సెలెక్ట్ చేసుకొని ఏ ఆబ్జెక్ట్కి అయితే మనం డేటా లోడ్ చేయాలనుకుంటున్నాం ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకొని మనము ఆ ఆబ్జెక్ట్ కోసం ప్రిపేర్ చేసిన ఎక్సెల్ షీట్ డేటా లోడ్ చేసుకొని ఓకేనా అంటే ఇవి లోడ్ చేయను ఆల్రెడీ లోడ్ చేశాను కాబట్టి బట్ సింప్లీ ఐ విల్ బి షోయింగ్ యూ ఓకేనా సో ఇక్కడ నెక్స్ట్ ఫైల్ అని క్లిక్ ఇచ్చి అగైన్ ఇక్కడ మ్యాపింగ్ జరుగుతుంది సో ఏ ఫీల్డ్స్కి ఎక్సెల్ షీట్లో ఉన్న ఏ ఫీల్డ్కి ఆ సేల్స్ ఫోర్స్ ఆబ్జెక్ట్లో ఉన్న ఏ ఫీల్డ్కి మ్యాపింగ్ అవ్వాలని చెప్పేసి సో వన్స్ యూ మ్యాప్ ఇట్ సో క్లిక్ ఆన్ ద మ్యాప్ ఫీల్డ్స్ అంటే మీరు ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు క్లిక్ ఆన్ ద మ్యాప్ ఫీల్డ్స్ మ్యాప్ అవుతుంది వన్స్ యూ క్లిక్ ఆన్ ద ఇన్సర్ట్ అయిపోతాయి ఓకేనా సో ఇలా డేటా లోడర్ సారీ వర్క్ బెంచ్ ద్వారా కూడా మనము డేటా అనేది ఇన్సర్ట్ చేయొచ్చు బట్ ఐ రికమెండ్ యూ ఏదర్ యూజ్ ద అంటే మీరు ఎక్కువ రికార్డ్స్ ఏమైనా వాడుతుంటే అంటే ఎక్కువ రికార్డ్స్ ఏమైనా ప్రాసెస్ చేస్తుంటే ఐ రికమెండ్ యూ టు యూజ్ ద అపెక్స్ డేటా లోడర్ ఓకే సో ఈ అపెక్స్ డేటా లోడర్ మనకి మీరు అబ్జర్వ్ చేయాలి అపెక్స్ డేటా లోడర్ సో బై డిఫాల్ట్గా ఇది మనకి రాదు వీ నీడ్ టు డౌన్లోడ్ ఇట్ ఓకేనా సో సెట్ గో టు ద గూగుల్ అండ్ క్లిక్ ఆన్ ద అపెక్స్ డేటా లోడర్ ఓకేనా if you are using windows please use the window I mean download the file accordingly okay so iOS కి separate గా ఉంటుంది సో విండోస్ కి separate గా ఉంటుంది సో లెట్ మీ చెక్ వేర్ ఇట్ ఇస్ ఓకే ఇక్కడ అబ్జర్వ్ చేయండి సో మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే సో ఇక్కడ క్లిక్ ఆన్ హియర్ ఓకేనా సో ఇక్కడ
సో బట్ సి అపెక్స్ డేటా లోడర్ కావాలంటే మనకి జావా జావా సాఫ్ట్వేర్ ఉండాలి. సో యూ కెన్ యాక్చువల్లీ క్లిక్ ఆన్ దిస్ వన్ ఓకేనా జులు వర్షన్ జావాని మీరు డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాతనే ఐ రికమెండ్ యూ టు డౌన్లోడ్ ద సేల్స్ ఫోర్స్ డేటా లోడర్ ఓకేనా. ఇక్కడ మీరు క్లిక్ చేయండి డౌన్లోడ్ ద స్ప్రింగ్ 25 ఫర్ మ్యాక్ ఓఎస్ అండ్ విండోస్ ఓఎస్ ఓకేనా. సో మ్యాక్ ఓఎస్ కానీ విండోస్ ఓఎస్ కానీ డైరెక్ట్గా ఇక్కడ అంటే స్ప్రింగ్ 25 రిలీజ్కి ఇక్కడ క్లిక్ చేసి ఆటోమేటిక్గా అది డౌన్లోడ్ అయిపోతుంది ఓకే. సో డౌన్లోడ్ అయిన తర్వాత అంటే ఇది ఇట్స్ రన్నబుల్ ఫైల్ ఓకే. సో బట్ అది రన్ అవ్వాలంటే మనము జావా జులు వర్షన్ విచ్ ఇస్ మోర్ దాన్ 17 వర్షన్ ఉన్న సాఫ్ట్వేర్ మనము డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయాలి. సో దాని తర్వాత మనము మన డౌన్లోడ్ చేసిన అపెక్స్ డేటా లోడర్ ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ ఇన్స్టాలేషన్ ఫైల్ ఉంటుంది ఇన్స్టాల్ అని చెప్పేసి ఇన్స్టాల్ క్లిక్ ఇచ్చి తర్వాత రన్నబుల్ ఫైల్ ఉంటాడు ఓకేనా ఓకేనా. సో యూ కెన్ యాక్చువల్లీ క్లిక్ ఆన్ హియర్. సో అప్పుడు ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ అయిన తర్వాత యూ కెన్ యాక్చువల్లీ సీ ఇక్కడ ఇలా ఒక ఐకాన్ లాగా మనకు వస్తుంది ఓకేనా. సో యూ కెన్ డబుల్ క్లిక్ ఆన్ ఇట్. సో దిస్ ఈస్ ద ఇట్ విల్ రన్ లైక్ దిస్ ఓకే. సో అపెక్స్ డేటా లోడర్ ఓపెన్ అయిన తర్వాత అగైన్ మనం ఏ ఆర్గ్కి అయితే డేటా లోడ్ చేయాలనుకుంటున్నామో ఆర్గ్ ఆర్గ్ ఓకేనా. సో ఆర్గ్ని అథెంటికేట్ చేసుకోవాలి. సపోజ్ నేను ఇక్కడ ఇన్సర్ట్ అని క్లిక్ చేయగానే ఏ ఆర్గ్కి నువ్వు ఇన్సర్ట్ చేయాలనుకుంటున్న డేటా ఆర్గ్ టైప్ సెలెక్ట్ చేసుకొని ప్రొడక్షనా లేకపోతే శాండ్ బాక్స్ అని చెప్పేసి లాగిన్ అని క్లిక్ చేయాలి. సో లాగిన్ జస్ట్ లైక్ ఓకేనా మనము ఇట్ విల్ టేక్ అస్ టు ద పర్టికులర్ ఆర్గ్ ఓకేనా. ఇక్కడ వేరే ఆర్గ్ ఆల్రెడీ అథెంటికేట్ అయ్యింటే ఆ ఆర్గ్ని ఆటోమేటిక్గా తీసుకుంటుంది. బట్ ఇఫ్ యూ డోంట్ వాంట్ దట్ వన్ సో కెన్ మాన్యువల్గా మన క్రెడెన్షియల్స్ ఇచ్చి అథెంటికేట్ చేసుకోవచ్చు అనమాట ఓకే. సో సో ఇలా అథెంటికేట్ చేసుకున్న తర్వాత ఇన్సర్ట్ అవుతుంది. సో లెట్ సపోజ్ లేదా ఈ క్యాన్సల్ దిస్ వన్. సో ఈ ఆర్గ్ కాదు వేరే ఆర్గ్కి నేను లాగిన్ అవ్వాలనుకుంటున్నాను. సో క్లిక్ ఆన్ హియర్. సో ఈ ఆర్గ్ కాదు జస్ట్ క్యాన్సల్ ఇట్ ఓకేనా. సో ఇక్కడ వేరే ఆర్గ్కి ఓకేనా లాగిన్ ఓకేనా. సో లాగిన్ విత్ కస్టమ్ డొమైన్ అని ఒక ఆప్షన్ రావాలి. సో ఇది కాదు ఆప్షన్. సో దిస్ ఇస్ నాట్ ద ఆప్షన్ టు లాగిన్ అంటే ఇక్కడ లాగిన్ డాట్ సెల్ఫ్ డాట్ ఇంతకుముందు నేను వేరే ఆర్గ్లో లాగిన్ అయ్యాను కాబట్టి అది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. సో నేను లాగిన్ అవ్వాలనుకుంటే సో ఈ సో అంటే ప్రీ డిఫైన్డ్గా ఏదైనా వేరే ఎగ్జిస్టింగ్ ఆర్గ్ లాగిన్ అయ్యింటే అది తీసుకుంటుంది. సో అది డిఫాల్ట్గా నేను అది తీసుకోకూడదు అనుకుంటున్నాను కాబట్టి కాపీ చేసుకొని సో నేను ఏ ఆర్గ్కి అయితే లాగిన్ అవ్వాలనుకుంటున్నానో ఆర్గ్ ఆర్గ్ లాగిన్ అయిన బ్రౌజర్కి వెళ్ళి దాని మీద క్లిక్ చేస్తాను ఓకేనా. and it's going to the very different arc okay na. So I don't want to go to this arc okay. So let's again click on the password authentication. So password for security token okay na. So now I will click on the sorry first place లోనే నేను పాస్వర్డ్ అథెంటికేషన్ అని క్లిక్ చేయాల్సింది. సో ఇట్స్ మై మిస్టేక్. సో ఆత్ అథెంటికేషన్ కాదు. సో ఇట్స్ పాస్వర్డ్ అథెంటికేషన్. సో ఐ విల్ క్లిక్ ఆన్ ద I will give my username okay na. Okay, give the password full security token అని అడుగుతుంది కానీ బట్ ఇఫ్ యూ సింప్లీ గివ్ ద పాస్వర్డ్ ఆల్సో ఇట్ విల్ టేక్. సో ఐ విల్ గివ్ మై పాస్వర్డ్ ఓకే. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ప్రొడక్షన్ it used to take only the password not sure let me recheck it once again. సెక్యూరిటీ టోకెన్ కూడా అడుగుతుంది ఓకేనా. సో లెట్ మీ ట్రై విత్ అదర్ ఆర్గ్. సో ఇది సెక్యూరిటీ టోకెన్ కూడా అడుగుతుంది. సో వెన్ ఐ ట్రైడ్ లాస్ట్ టైమ్ సో వితౌట్ సెక్యూరిటీ టోకెన్ కూడా తీసుకున్నది. లెట్ మీ చెక్ విత్ సెక్యూరిటీ టోకెన్ అంటే సో ఇన్ కేస్ ఇఫ్ యూ ఆర్ నాట్ ఫెమిలియర్ విత్ సెక్యూరిటీ టోకెన్ సో లెట్ మీ టేక్ సెట్టింగ్స్లోకి వెళ్ళి రీసెట్ మై సెక్యూరిటీ టోకెన్ ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ రీసెట్ మై సెక్యూరిటీ టోకెన్ ఓకే. అంటే మనం పాస్వర్డ్ మార్చిన ప్రతిసారి సెక్యూరిటీ టోకెన్ రీసెట్ అవుతుంది ఓకేనా. సో ఇట్స్ లైక్ ఇన్క్యూ క్యారెక్టర్ అంటే ఇన్క్యూ టోకెన్ ఓకేనా. సో దట్ వన్స్ యూ క్లిక్ ఆన్ హియర్ సో ఇట్ మనకి మెయిల్కి అంటే ఈ మెయిల్కి మనకి సెక్యూరిటీ టోకెన్ వస్తుంది. అంటే పాస్వర్డ్తో పాటు ఈ మనకి మెయిల్కి వచ్చిన సెక్యూరిటీ టోకెన్ కూడా మనం ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తే దెన్ వీ కెన్ అథెంటికేట్ ఇట్.
సో మీరు ట్రై చేయండి. సో వన్స్ యూ క్లిక్ ఆన్ ద వన్స్ యూ జస్ట్ ట్రై విత్ యువర్ పాస్వర్డ్, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్, దట్స్ ఇట్. ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు అథెంటికేట్, సో go to your settings and click on the go to your settings and click on the personal sorry, reset my security token, and again click on the reset security token. సో మీ ఈమెయిల్ ఐడికి ఒక ఆర్టికల్ సెక్యూరిటీ టోకెన్ వస్తుంది. మీ పాస్వర్డ్తో పాటు ఆ సెక్యూరిటీ టోకెన్ ఇక్కడ కాపీ పేస్ట్ చేశారంటే సో దెన్ యూ విల్ బి ఏబుల్ టు లాగిన్ అనమాట. సో లాగిన్ అయిన తర్వాత సో యూ కెన్ యాక్చువల్లీ డూ ఇన్సర్ట్ అప్డేట్ ఆల్ దిస్ యాక్టివిటీస్, అన్ని యాక్టివిటీస్ మనం చూడొచ్చు అనమాట, చేయొచ్చు. సో నెక్స్ట్ ఇంకోటి మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ ఎక్స్పోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ఆల్. సో ఎక్స్పోర్ట్ అంటే ఇందాక మనం డేటా లోడర్ డాట్ ఐఓలో చూసినట్టు సేల్స్ ఫోర్స్ ఆర్గ్లో ఉన్న డేటాని మనము ఎక్స్పోర్ట్ అంటే సేల్స్ ఫోర్స్ లోకల్లోకి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఎక్స్పోర్ట్ ఆల్ అంటే ఏంటంటే సో సేల్స్ ఫోర్స్ ఆర్గ్లో ఉన్నా కాదు, అంటే రీసైకిల్ బిన్లో ఉన్నా కూడా, అంటే పర్టికులర్ ఆబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకుంటే సో ఆబ్జెక్ట్ రికార్డ్స్ ఏవైతే రీసైకిల్ బిన్లో ఉన్నాయో అవి కూడా మనము ఎక్స్పోర్ట్ అవుతాయి. దట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎక్స్పోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ఆల్. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక సెట్టింగ్ మనము డిస్కస్ చేయాల్సింది ఏంటంటే సెట్టింగ్, ఓకేనా. ఈ సెట్టింగ్స్లో ఏంటంటే సో యూ జస్ట్ ఇన్సర్ట్ నల్ వాల్యూస్ అనేది ఒక ఇంపార్టెంట్ సెట్టింగ్. సో మనము ఎప్పుడైతే ఈ ఇన్సర్ట్ నల్ వాల్యూస్ ఎనేబుల్ లేదో మనకి ఎక్సెల్ షీట్లో ఏదైనా ఒక ఫీల్డ్కి ఏదైనా వాల్యూ నల్గా ఉంటే సో దాన్ని ఆ వాల్యూ అంటే అది ఇన్సర్ట్ అవ్వదు అనమాట, ఓకేనా. సో ఆ నల్ వాల్యూస్ కూడా ఇన్సర్ట్ అవ్వాలంటే దెన్ వీ షుడ్ ఎనేబుల్ దిస్ ఇన్సర్ట్ నల్ వాల్యూస్ ఆప్షన్, అదర్వైజ్ యూ కెనాట్ ఇన్సర్ట్ ఏ నల్ వాల్యూస్, ఓకే. ఓకేనా. ఈ అపెక్స్ డేటా లోడర్లో బై డిఫాల్ట్గా ఇది అన్చెక్ ఉంటుంది. సో నల్ వాల్యూస్ని ఇంపోర్ట్ చేయలేము, ఐ మీన్ ఇన్సర్ట్ చేయలేము. సో నల్ వాల్యూస్ కూడా ఇన్సర్ట్ చేయాలంటే సెటింగ్స్లో ఇన్సర్ట్ నల్ వాల్యూస్ చెక్ బాక్స్ ఎనేబుల్ చేయాలి. సో ఐ హోప్ యూ ఆర్ క్లియర్ సో ఫార్. సో ఈ డేటా లోడింగ్, ఓకేనా. సో ఇన్ కేస్ మీకు ఈ అపెక్స్ డేటా లోడర్ ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా కావచ్చు, లేకపోతే వాటికల్ ఈ జావా ఇన్స్టాల్ చేసుకోవడానికి కావచ్చు, ఏమైనా ఎర్రర్స్ ఫేస్ చేస్తే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఐ విల్ మెయిల్ యూ విత్ మై మీటింగ్ లింక్. యూ కెన్ జాయిన్ దట్ మీటింగ్ లింక్, దెన్ వీ కెన్ డిస్కస్, ఓకే. సో బట్ సో ఇఫ్ యూ స్పెసిఫిక్ ఐ మీన్ మీకు స్పెసిఫిక్గా పర్సనలైజ్ ట్రైనింగ్ కావాలంటే ప్లీజ్ లెట్ మీ నో ఆల్సో. సో ఐ మీన్ ప్లీజ్ లెట్ మీ నో దట్ పాయింట్ ఆల్సో. ఐ విల్ ట్రై టు కనెక్ట్ విత్ యూ అండ్ వీ విల్ డిస్కస్ అగైన్, ఓకేనా. సో పేమెంట్ ఏంటి, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఓకేనా. సో ఈ టాపిక్స్ అని మనం అంటే ఇండివిజువల్ పాయింట్స్ అని మనం డిస్కస్ చేద్దాం. సో మీకు ఈ జులు జావా వర్షన్ ఇన్స్టాల్ చేసుకోవడంలో కానీ, లేకపోతే ఈ అపెక్స్ డేటా లోడర్ ఇన్స్టాల్ చేసుకోవడంలో కానీ ఏమైనా ఎర్రర్స్ ఫేస్ చేస్తే ప్లీజ్ ట్రై టు రీచ్ అవుట్ టు మీ. ఐ విల్ దేర్ ఫర్ యూ టు గైడ్ యూ ఫర్దర్, ఓకే. సో లేదా ఈ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత అథెంటికేట్ చేయడంలో కానీ, సో ఇన్ కేస్ మీరు ఏదైనా మైగ్రేషన్ ప్రాజెక్ట్ మీద కానీ, లేకపోతే ఏదైనా డేటా లోడింగ్ యాక్టివిటీస్ మీద కానీ మీ ప్రాజెక్ట్లో రియల్ టైమ్గా మీరు వర్క్ చేస్తుంటే మీరు ఎక్కడైనా స్ట్రక్ అయ్యి మీకు అన్ని విధాలా ట్రై చేసినా కూడా మీకు మీరు డేటా లోడింగ్ చేయలేకపోతున్నారంటే సో ప్లీజ్ గివ్ మీ a call or message. I will try to reach out with you and try to help you, okay. So these are the different tools, ఓకేనా. సో మనకి డేటా లోడింగ్కి ఇలా డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి. బట్ ఇప్పుడు మనం డిస్కస్ చేయాలి ఇంకొక పాయింట్ డిస్కస్ చేసి వీ విల్ ట్రై టు ర్యాప్ అప్ దిస్ సెషన్. సో ఏంటంటే సపోజ్ ఇక్కడ నేను ఒక 4 to 5 అకౌంట్ రికార్డ్స్ నేను క్రియేట్ చేస్తాను అనమాట, ఏదో ఒక ఆర్గ్లో. ఆ అకౌంట్ రికార్డ్స్కి మల్టిపుల్ కాంటాక్ట్స్ ఉంటాయి కదా, సేమ్ అకౌంట్ రికార్డ్స్ నేను డేటా లోడ్ చేస్తాను, కాంటాక్ట్ రికార్డ్స్ కూడా డేటా లోడ్ చేస్తాను. బట్ ఏ అకౌంట్కి ఏ కాంటాక్ట్ డేటా లోడ్ ఉంది అంటే అసోసియేట్ అయింది అనేది, ఆ రిలేషన్షిప్ ఎలా మెయింటైన్ చేయాలి అనేది ఒక వన్ ఎగ్జాంపుల్ ద్వారా మీకు చెప్పి దెన్ ఐ విల్ క్లోజ్ దిస్ సెషన్ అనమాట, ఓకే. సో నౌ లెట్ మీ గో టు ద అకౌంట్స్ అండ్ క్రియేట్ ఫ్యూ శాంపుల్ అకౌంట్స్, ఓకే. ఇక్కడ ఒక 4 to 5 శాంపుల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాను మాన్యువల్గా. సో లెట్స్ క్రియేట్ నందా నాయుడు డెవ్ అనే ఆర్గ్లో క్రియేట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ క్రియేట్ చేసి అనలిటిక్స్ డెవ్కి మనము లోడ్ చేస్తాం అనమాట, ఓకేనా. సో లెట్స్ క్రియేట్ ఎంబీఆర్ఏ అమ్రలా అని చెప్పేసి ఒక అకౌంట్, ఓకేనా. సో ర్యాండమ్గా ఏదో ఒక వాల్యూస్ ఇచ్చేస్తాను. సేవ్ అన్ న్యూ, సో కస్టమర్ ఇన్సర్ట్స్ ఏదో ఫీల్డ్ మ్యాండేటరీ చేసి సేవ్ అన్ న్యూ. లైన్
ఫోర్ ఓకేనా 4 to 5 అకౌంట్స్ నేను క్రియేట్ చేస్తాను. ఓకే, సో చేసిన తర్వాత ఈ 4 to 5 అకౌంట్స్కి నేను ఒక మల్టిపుల్ కాంటాక్ట్స్ క్రియేట్ చేస్తాను అనమాట. సో సో ఈ ఈ క- ఈ ఈరోజు క్రియేట్ అయిన ఈ అకౌంట్స్ని ప్లస్ ఈ కాంటాక్ట్స్ని మాత్రమే నేను డేటా లోడ్ చేయాలనుకుంటున్నాను. బట్ ఏ అకౌంట్కి ఏ కాంటాక్ట్స్ అనేది మ్యాపింగ్ చేయడం అనేది దట్స్ వాట్ వీఆర్ గోయింగ్ టు సీ. ఓకేనా, ప్లే గ్రౌండ్ అనే అకౌంట్కి సో ఐ విల్ ట్రై టు క్రియేట్. సో ఫుట్బాల్ ప్లే. ఓకే, సపోజ్ సో ఈ సారీ ఈ ప్లే గ్రౌండ్ అనే అకౌంట్కి రెండు కాంటాక్ట్స్ క్రియేట్ చేస్తున్నాను. సో ఈమెయిల్. ఓకే, సో ఇలా ఆ, ఇంకొక ఇందాక క్రియేట్ చేసిన అదర్ రికార్డ్స్ కూడా అకౌంట్ రికార్డ్స్ కూడా నేను multiple సో టైగర్, లయన్, అమ్రులా. ఓకేనా, సో 1 2 3 4 అకౌంట్స్ క్రియేట్ చేశాను. 4 అకౌంట్స్కి మల్టిపుల్ చైల్డ్ కాంటాక్ట్స్ రికార్డ్స్ నేను అసోసియేట్ చేస్తాను అనమాట. ఓకే, సో ర్యాండమ్గా ఏదో మీనింగ్ఫుల్ అంటే నేమ్స్లో మీనింగ్ ఏమి అబ్జర్వ్ చేయకండి. సో ర్యాండమ్గా ఏదో ఒక కాంటాక్ట్స్ నేను క్రియేట్ చేస్తాను. ఓకేనా, సో బ్లాక్ ప్యాంథర్. ఓకే, సో ఈమెయిల్ వచ్చేసి బ్లాక్. సో అంటే రియల్ టైంలో ఇవన్నీ చాలా ఫీల్డ్స్కి వాల్యూస్ ఉంటాయి, బట్ జస్ట్ ఫర్ లర్నింగ్ పర్పస్ నేను ఈ వాల్యూస్ ఇస్తున్నాను. జస్ట్ సేవ్ అన్ని. సో లైన్. So if you want, you can skip this data preparation process. Okay, so to save your time. So please skip this for process. Okay, so let's save it. Best of one. Okay, okay, ఇలా మనం డేటా క్రియేట్ చేసాం. సో ఈ రోజు క్రియేట్ అయిన ఈ 4 రికార్డ్స్ అకౌంట్ రికార్డ్స్ని నేను ఈ నందనాయుడు డివైన్ ఆర్గ్ నుంచి అనలిటిక్స్ డివైన్ ఆర్గ్కి డిప్లాయ్ చేయాలి. అకౌంట్స్ని ప్లస్ కాంటాక్ట్స్ని కూడా. బట్ డిప్లాయ్ చేయడంతో పాటు ఏ అకౌంట్ ఏ కాంటాక్ట్ రిలేషన్షిప్ ఉందనే అనేసి మనము ఆ రిలేషన్షిప్ కూడా మెయింటైన్ చేయడం అనేది కీ థింగ్. ఓకేనా, సో డేటా లోడింగ్ అనేది జస్ట్ సింప్లీ ఎక్స్ట్రాక్ట్ ఇట్, అట్ విల్ డప్ ఇట్. సో బట్ ఎక్స్ట్రాక్ట్ చేయడంతో పాటు సో ఏ కాంటాక్ట్ ఏ అకౌంట్కి లేదా ఏ అకౌంట్ ఏ కాంటాక్ట్కి మ్యాప్ అయింది అనేది చెక్ చేయడం. సో దట్స్ వాట్ వీఆర్ అంటే దట్స్ ద కీ థింగ్ దట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. ఓకే, సో నౌ ఐ విల్ ఎక్స్ట్రాక్ట్ ఆల్ ద ఫస్ట్ నేను పేరెంట్ అకౌంట్ని పేరెంట్ అకౌంట్ డేటాని నేను ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని డిప్లాయ్ చేస్తాను. సో నౌ ఐ విల్ గో టు ద వర్క్ బెంచ్ ఫ్రమ్ హియర్. సో ప్రొడక్షన్. సో ఈ ఆర్గ్ నుంచి నేను ఈరోజు క్రియేట్ అయిన అకౌంట్ డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసి లోడ్ చేస్తాను అనమాట. ఓకే, ఈ మ్యాపింగ్ చేయడం కోసం ఏం చేస్తాను అనేది దట్స్ ద కీ థింగ్. ఓకేనా, క్లిక్ ఆన్ సో క్లిక్ హియర్. సో సెలెక్ట్ ఐడి నేమ్ కమా ఇండస్ట్రీ. ఇండస్ట్రీకి ఏమైనా వాల్యూస్ ఇచ్చి ఉంటే ఓకేనా. సో ఇండస్ట్రీ ఫ్రమ్ అకౌంట్ వేర్ క్రియేటెడ్ డేట్ ఈక్వల్స్ టు టుడే. ఈరోజు క్రియేట్ అయిన అకౌంట్ రికార్డ్స్ అంటే ఇవి మాత్రమే నేను డిప్లాయ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి. ఓకేనా, సో లెట్స్ క్వైరీ దెమ్. ఓకే, సో ఈరోజు క్రియేట్ చేసినవి. ఓకేనా, సో 1 2 3 4 5. ఓకేనా, సో ఈ లర్నింగ్ టెట్రెస్కి నేనేమి వాల్యూస్ క్రియేట్ చేయాలనుకుంటా అంటే లెట్స్ క్రియేట్ 1 or 2. సో లర్నింగ్ టెట్రెస్ కూడా ఏదో ఒక అంటే ఇంతకు ముందు వీడియోస్లో మనం డిస్కస్ చేసాం కదా, అప్పుడు క్రియేట్ చేసిన అకౌంట్ రికార్డు. సో దీనికి కూడా ఏదో ఒక కాంటాక్ట్ క్రియేట్ చేస్తాను అనమాట. ఓకేనా,
సబ్ టెరిటరీ ఓకేనా, నేమ్ territory@gmail.com. ఓకే, సేవ్ ఇట్. ఓకే, సో ఈ అకౌంట్ రికార్డ్స్ని నేను కాంటాక్ట్ రికార్డ్స్ సరే అకౌంట్ రికార్డ్స్ నేను ఎక్స్ట్రాక్ట్ చేశాను. ఓకేనా, వీటికి ఏమి ఇండస్ట్రీ వాల్యూస్ ఇవ్వలేదు, బట్ రియల్ టైంలో మనము ఎన్ని ఫీల్డ్ వాల్యూస్ అయితే మనము మ్యాప్ చేయాలనుకుంటున్నామో అన్ని ఫీల్డ్స్ని మనం క్వెరీ చేసి ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. సో ఓకేనా, సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే సో బల్క్ సిఎస్వి అని చెప్పేసి క్లిక్ ఇచ్చి క్వెరీ చేస్తే ఇవన్నీ ఒక సిఎస్వి ఫైల్ ద్వారా మనకి డౌన్లోడ్ అవుతాయి. ఓకేనా, సో డౌన్లోడ్. ఓకే, సో దీనికి ఒక నేమ్ ఇస్తాను అంటే నందా డెవ్ అకౌంట్స్. ఓకేనా, సో ఓపెన్ చేసి ఓకే దీన్ని ఏం ఇస్తాను నందా ఈ ఆర్గ్ నుంచి నందా డెవ్ అకౌంట్స్. ఓకే, సో ఇప్పుడు ఈ అకౌంట్ రికార్డ్స్ని నెక్స్ట్ నేను దానిలోకి ఇన్సర్ట్ చేస్తాను, దీనిలోకి టార్గెట్ ఆర్గ్లోకి అంటే అనలిటిక్స్ డెవ్లోకి ఇన్సర్ట్ చేసేస్తాను అనమాట ఇక్కడ. ఓకే, సో అనలిటిక్స్ డెవ్లోకి ఇన్సర్ట్ చేసే ముందు నెక్స్ట్ నేను కాంటాక్ట్స్ లోడ్ చేయబోతున్నాను అనమాట. కాంటాక్ట్ లోడ్ చేసేటప్పుడు ఈ ఈ ఏ కాంటాక్ట్ ఆల్రెడీ ఇక్కడ ఇన్సర్ట్ అయినా ఏ అకౌంట్కి మ్యాప్ అవ్వాలనేది కీ థింగ్. సో ఆ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడానికి నేను ఏం చేస్తానంటే ఓకే, సో నేను ఇక్కడ ఈ అకౌంట్ ఆబ్జెక్ట్లో ఫస్ట్ అకౌంట్లోనే ఒక కొత్త ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్ ఫీల్డ్ మ్యాప్ క్రియేట్ చేస్తాను అనమాట. ఓకేనా, సో అనలిటిక్స్ డెవలప్ ఇక్కడ టార్గెట్ ఆర్గ్లో ఒక ఎక్స్టర్నల్ ఐడి ఫీల్డ్ క్రియేట్ చేస్తాను. ఓకే, దట్స్ అ కీ థింగ్ హియర్. సో టార్గెట్ ఆర్గ్లో అకౌంట్లోనే ఇక్కడ న్యూ ఒక కొత్త ఫీల్డ్ న్యూ ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్లో కొత్త ఫీల్డ్ ఏంటి టెక్స్ట్ టైప్. టెక్స్ట్ టైపే నెక్స్ట్ క్లిక్ ఆన్ న్యూ. ఓకే, సో ఇక్కడ క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇక్కడ నేమ్ ఇస్తాను ఏదైనా ఒకటి ఏంటి నందా డెవ్ నుంచి అనలిటిక్స్ డెవ్ అని చెప్పేసి ఫీల్డ్ లేబుల్. ఓకేనా, దీని లెంత్ ఓకే నెక్స్ట్ గివ్ 250 ఎనీ ఎనీథింగ్ మోర్ దాన్ 18. ఓకే, సో ఆర్ ఎల్స్ మాక్సిమం 18 ఆల్సో ఇస్ ఎనఫ్. సో ఈ టెక్స్ట్ ఫీల్డ్ క్రియేట్ చేసినప్పుడు సో ఇక్కడ మనకు ఫ్యూ థింగ్స్ వీ నీడ్ టు రిమెంబర్. ఓకేనా, సో యూనిక్యూ అని అప్డేట్ చేయాలి, అలాగే ఎక్స్టర్నల్ ఐడి అని అప్డేట్ చేయాలి. సో ఎందుకు ఇది ఓకేనా, సో సెట్ దిస్ ఫీల్డ్ యాజ్ యూనిక్యూ రికార్డ్ ఐడెంటిఫైస్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ సిస్టమ్స్. ఓకేనా, ఈ టెక్స్ట్ టైప్కి యూనిక్యూని అప్డేట్ చేయాలి, అలాగే ఎక్స్టర్నల్ ఐడిని అప్డేట్ చేయాలి. సో ఈ ఫీల్డ్ మనం ఎందుకు వాడతామని అంటే ఇప్పుడు నందా డెవ్ అనే ఆర్గ్లోంచి మనం డేటా ఎక్స్ట్రాక్ట్ చేసాం అనలిటిక్స్ డెవ్లోకి, ఐ మీన్ ఈ అనలిటిక్స్ డెవ్ అనే ఆర్గ్లోకి నందా అనలిటిక్స్ డెవ్ అనే ఆర్గ్లోకి డేటా లోడ్ చేయబోతున్నాం. లోడ్ చేసే ముందు ఈ అకౌంట్ ఆబ్జెక్ట్లోనే నేను కొత్త ఒక టెక్స్ట్ ఎక్స్టర్నల్ ఐడి ఫీల్డ్ నేను క్రియేట్ చేస్తున్నాను. సో ఈ ఎక్స్టర్నల్ ఐడి ఫీల్డ్కి నేను ఈ ఎక్సెల్ షీట్లో మనం ఈ ఎక్సెల్ షీట్లో ఓపెన్ చేసాం కదా, నాట్ దిస్ వన్. ఓకేనా, నాట్ దిస్ డేటా, క్లోజ్ దిస్ వన్. ఓకే, సో ఇందాక ఎక్స్ట్రాక్ట్ చేసాం కదా, సో దీంట్లో ఉన్న డేటా నేను లోడ్ చేస్తాను. లోడ్ చేసే ముందు నేమ్కి మ్యాప్ చేస్తాను. ఈ ఐడి ఉంది కదా అంటే సోర్స్ ఆర్గ్లో వచ్చిన ఐడిని ఈ ఫీల్డ్కి మ్యాప్ చేస్తాను అనమాట. ఓకే, సో లెట్స్ క్లోజ్ దిస్ వన్. ఇక్కడ సోర్స్ ఆర్గ్లో మనం ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు యొక్క సోర్స్ ఆర్గ్ యొక్క ఐడి అంటే ఈ రికార్డ్, నాట్ దిస్ వన్. ఓకే, క్లోజ్ దిస్ వన్. సో సోర్స్ ఆర్గ్లోంచి మనము అకౌంట్ ఐడి నేమ్ ఇండస్ట్రీ సెలెక్ట్ చేసాము అంటే ఇండస్ట్రీకి ఏం వాల్యూస్ ఇవ్వలేదు కాబట్టి జస్ట్ ఇగ్నోర్ ఇట్. సో ఇక్కడ ఐడి నేమ్ ఎక్స్ట్రాక్ట్ చేసాం సోర్స్ ఆర్గ్లో వచ్చి అంటే ఏ ఆర్గ్లో డేటా ఉందో దాని నుంచి డేటా ఎక్స్ట్రాక్ట్ చేసాం. ఇది సోర్స్ ఆర్గ్ యొక్క ఐడి అంటే రికార్డ్ ఐడి యూనిక్. ఓకేనా, సో నేను టార్గెట్ అంటే ఏ ఆర్గ్లోకి అయితే లోడ్ చేయబోతున్నానో ఆ ఆర్గ్లో నేను ఆ ఆబ్జెక్ట్కి ఇక్కడ ఒక ఫీల్డ్ క్రియేట్ చేశాను ఏంది నందా డెవ్ అనలిటిక్స్ టు సారీ నందా డెవ్ అండ్ అనలిటిక్స్ డెవ్ అని చెప్పేసి అంటే ఈ ఆర్గ్ నుంచి ఈ ఆర్గ్కి డిప్లాయ్ చేస్తున్నట్టు. సో ఎనీ మీనింగ్ఫుల్ నేమ్ యూ కెన్ గివ్. సో నెక్స్ట్ క్లిక్ ఆన్ ద నెక్స్ట్. సో ఈ పేజ్ లేఅవుట్లో నేను యాడ్ చేయదలుచుకోవట్లేదు, జస్ట్ ఫర్ ద ఈ డేటా లోడింగ్ పర్పస్ కోసం మాత్రమే నేను ఈ ఎక్స్టర్నల్ ఐడి ఫీల్డ్ వాడుతున్నాను. సో క్రియేట్ చేసిన తర్వాత సో ఈ టార్గెట్ ఆర్గ్ ఉంది కదా నందా అనలిటిక్స్ డెవ్ ఆర్గ్కి ఇక్కడ ఇది ఇన్సర్ట్ చేయబోతున్నాను. ఇన్సర్ట్ చేసే ముందు ఈ ఇది ఉంది కదా ఈ ఫీల్డ్ ఈ నేమ్ స్పేస్ ఉంది, జస్ట్ ప్లీజ్ ఇగ్నోర్ ఇట్. సో ఈ ఫీల్డ్ ఏపీఐ నేమ్ కాపీ చేసుకొని మీకు ఈ నేమ్ స్పేస్ ఏమో ఉండదు. ఓకే, సో కాపీ ద ఏపీఐ నేమ్. ఓకే, సో యూ జస్ట్ మ్యాప్ ఇట్ హియర్ అంటే మనము ఎక్స్ట్రాక్ట్ చేసిన ఎక్సెల్ షీట్లో ఉన్న ఐడి ఫీల్డ్ ఈ ఎక్సెల్ ఐడి ఫీల్డ్ యొక్క ఏపీఐ నేమ్ జస్ట్ ఐడి తీసేసి ఎక్సెల్ ఐడి ఫీల్డ్ యొక్క వాల్యూ ఇవ్వండి. ఓకేనా, దట్స్ ఇట్. సో ఇచ్చిన తర్వాత ఈ ఆర్గ్లోకి మనం లోడ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి సో యూ కమ్ హియర్ అండ్ క్లిక్ ఆన్ ద ఇన్సర్ట్. ఈ ఆర్గ్కి అథెంటికేట్ అయిన వర్క్ బెంచ్ లెక్క వచ్చి సో ఫ్రమ్ ఫైల్ సెలెక్ట్ దిస్ వన్ డౌన్లోడ్. ఓకేనా, ఇదేనా ఇదే. ఓకేనా, సో నెక్స్ట్
సో ఆ ఫైల్ సెలెక్ట్ నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ మనకి ఇంపార్టెంట్ అనమాట నేమ్కి మ్యాప్ అవుతుంది ఓకేనా. సో ఈ కొత్తగా ఫీల్డ్ క్రియేట్ చేశాం కదా, సో అనలిటిక్స్ డెవ్ అని చెప్పేసి అనలిటిక్స్ డెవ్ ఇస్ దట్ ఫీల్డ్ మ్యాన్, జస్ట్ టేక్ దిస్ వన్. సరే ఈ ఫీల్డ్ సారీ దీన్ని ఐ షుడ్ హ్యావ్ రీఫ్రెష్ చేయలేదు కాబట్టి ఆ ఫీల్డ్ కనపడలేదు. జస్ట్ లాగౌట్ లేదా జస్ట్ రీఫ్రెష్ ఇట్ వన్స్ అగైన్, కమ్ బ్యాక్. ఓకేనా, లాగౌట్ అయ్యి లాగిన్ అవ్వండి, లేకపోతే ఒకసారి రిఫ్రెష్ చేసి చెక్ చేయండి. ఆ ఫీల్డ్ రిఫ్లెక్ట్ అవ్వలేదు, మనం కొత్తగా క్రియేట్ చేసిన ఫీల్డ్. సో నౌ క్లిక్ ఆన్ హియర్. సో ఇంకా రిఫ్లెక్ట్ అవ్వలేదు, జస్ట్ ఐ విల్ జస్ట్ లాగౌట్. ఓకేనా, లాగౌట్ అయ్యి మళ్ళీ లాగిన్ అవుతాను. కొత్తగా క్రియేట్ చేసిన ఫీల్డ్ రిఫ్లెక్ట్ అవ్వలేదు, సో దట్స్ ద రీజన్ ఐఎమ్ జస్ట్ లాగ్డ్ అవుట్ అండ్ లాగ్డ్ ఇన్. సో ఇక్కడ ఇన్సర్ట్ అని క్లిక్ చేయండి. ఇన్సర్ట్ అని క్లిక్ ఇచ్చిన తర్వాత సో ఏ ఆబ్జెక్ట్కి అయితే డేటా లోడ్ చేసుకుంటామో ఆ ఆబ్జెక్ట్. సో ఈ ఆబ్జెక్ట్లోనే ఇది టార్గెట్ ఆర్గ్ కాబట్టి అంటే టార్గెట్ ఆర్గ్ అంటే ఏ ఆర్గ్కి అయితే మనం డేటా లోడ్ చేయబోతున్నామో ఆర్గ్లో ఈ ఆబ్జెక్ట్కి డేటా లోడ్ చేస్తున్నాం. ఈ ఆబ్జెక్ట్లో మనం కొత్త ఈ ఫీల్డ్ క్రియేట్ చేసాం. ఓకేనా, టెక్స్ట్ ఎక్స్ఎల్ ఐడి టైప్. ఓకేనా, సో దీన్ని ఎలా అంటే ఈ ఏపీఐ నేమ్ అంటే ఈ ఏపీఐ నేమ్ని సోర్స్ ఆర్గ్లో ఉన్న ఐడి తీసేసి ఈ ఏపీఐ నేమ్ పెట్టామన్నమాట. సో ఇది ఎలా యూజ్ అవుతుంది అనేది దట్ విల్ సీ లేటర్. ఓకే, నౌ వైల్ మ్యాపింగ్, సో సెలెక్ట్ దిస్ ఫైల్ దట్ వాట్ ఎవర్ యూ వుడ్ లైక్ టు మ్యాప్. ఓకేనా, ఓకేనా, సి అనలిటిక్స్ డెవ్. ఓకేనా, ఈ ఫీల్డ్ని ఓకేనా, సో నేను ఈ అనలిటిక్స్ డెవ్ అనే ఫీల్డ్తో మ్యాప్ చేస్తున్నాను. ఓకేనా, సో దీంతో మ్యాప్ చేస్తున్నాను. ఓకే, అంటే బేసిక్గా ఈ సోర్స్ టార్గెట్ ఆర్గ్లో నేమ్ అనే ఫీల్డ్లో ఈ ఎక్సెల్ షీట్లో నేమ్ మ్యాప్ అయ్యి ఇన్సర్ట్ అవుతుంది. అలాగే ఈ మనం క్రియేట్ చేసిన ఈ ఫీల్డ్ వాల్యూలో ఈ సోర్స్ ఆర్గ్ యొక్క రికార్డ్ ఐడీస్ మ్యాప్ అవుతాయి. ఓకేనా, సో ఈ దీంట్లో రికార్డ్ ఐడీస్ ఉన్నది, సో దానికి మ్యాప్ అవుతాయి అనమాట. సో బేసిక్గా ఏం లేదు, సోర్స్ ఆర్గ్లో ఉన్న రికార్డ్ ఐడీస్ని టార్గెట్ ఆర్గ్లో ఒక టెక్స్ట్ ఎక్స్టర్నల్ టైప్కి మ్యాప్ చేస్తున్నాం అనమాట. ఇది మనకి ఎలా యూజ్ అవుతుందని టు మ్యాప్. ఓకేనా, సో అంటే ఈ కాంటాక్ట్స్ని లోడ్ చేసేటప్పుడు మ్యాపింగ్ పర్పస్ కోసం యూజ్ చేస్తాము. జస్ట్ క్లిక్ ఆన్ ద ఇన్సర్ట్. ఓకేనా, 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 సో ఆ 4 రికార్డ్స్ లేదా 5 రికార్డ్స్ మనకి ఇన్సర్ట్ అయిపోయాయి. ఓకే, సో నా ఇప్పుడు నేను కాంటాక్ట్ రికార్డ్స్ని నేను ఎక్స్ట్రాక్ట్ చేసి సోర్స్ ఆర్గ్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి ఇక్కడ ఇన్సర్ట్ చేస్తాను అనమాట. సో నవ్ ఐ విల్ గో టు ద హియర్, క్లిక్ ఆన్ ద కాంటాక్ట్ రికార్డ్స్, ఈరోజు క్రియేట్ అయిన కాంటాక్ట్ రికార్డ్స్ నేను ఎక్స్ట్రాక్ట్ చేసి ఇన్సర్ట్ చేస్తాను అనమాట. నవ్ సెలెక్ట్ ఐడి నేమ్ అకౌంట్ ఐడి ఫ్రమ్ కాంటాక్ట్ వేర్ క్రియేటెడ్ డేట్ ఈక్వల్స్ టు టుడే. సో ఈరోజు ఏమేమి క్రియేట్ అయ్యో చూద్దాం కాంటాక్ట్స్. ఇక్కడ చూడండి, అకౌంట్ ఐడి, సారీ కాంటాక్ట్ ఐడి, కాంటాక్ట్ నేము, కాంటాక్ట్ కాంటాక్ట్ యొక్క అకౌంట్ ఐడి అంటే సోర్స్ ఆర్గ్లో ఈ కాంటాక్ట్ ఏ పేరెంట్కి అకౌంట్కి లింక్ అయిందో దాని యొక్క ఐడి. ఓకేనా, సో లెట్స్ టేక్ ద ఈమెయిల్ ఐడి ఆల్సో. సో ఎన్ని ఉన్నాయి, 8 రికార్డ్స్ ఉన్నాయి. సో అన్ని 8 రికార్డ్స్కి దాని పేరెంట్ అకౌంట్ ఉంది. ఓకే, ఒకదానికి మాత్రం ఈమెయిల్ లేదు, బట్ అన్నిటికీ పేరెంట్ అకౌంట్ ఐడి అయితే ఉంది. ఈ కాంటాక్ట్ డేటా ఈ కాంటాక్ట్ డేటాని టార్గెట్ ఆర్క్లో లోడ్ చేసినప్పుడు సో ఈ ఫుట్బాల్ ప్లే అనేది ఈ అకౌంట్కి లోడ్ అవ్వాలి. ఓకేనా, సో ఓకేనా, అర్థమవుతుందా, జస్ట్ ఫర్. ఓకేనా, ఈ ఫుట్బాల్ ప్లేయర్ అనేది ఈ అకౌంట్కి లోడ్ మ్యాప్ అవ్వాలి. సో ఇక్కడ ఈ రిలేషన్షిప్ ఇక్కడ నేను అకౌంట్ డాట్ నేమ్ అని క్వైరీ చేస్తున్నాను. సో ఎర్రర్ ఎందుకు వస్తుందంటే సో ఈ రిలేషన్షిప్ ఫీల్డ్స్ అనేటివి అంటే ఒక చైల్డ్ నుంచి పేరెంట్కి రిలేషన్షిప్ క్వైరీ రాసినప్పుడు బై డిఫాల్ట్గా ఇది ఎనేబుల్ అయి ఉండదు సెట్టింగ్ అనమాట. ఇక్కడ సెట్టింగ్స్ ఇక్కడ ఈ ఎర్రర్ వచ్చినప్పుడు మీరు ఏమేం చేయాలంటే సో పేరెంట్ రిలేషన్షిప్స్ క్వైరీస్ డిజేబుల్డ్ ఇన్ వర్క్ బెంచ్ అనే ఎర్రర్ వచ్చినప్పుడు ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఎనేబుల్ రిలేషన్షిప్ క్వైరీస్ అని ఒక చెక్ బాక్స్ ఉంటుంది. ఓకేనా, సో ఎనేబుల్ రిలేషన్షిప్ క్వైరీస్ అని చెప్పేసి సో అలో ఎస్ఓక్యూఎల్ పేరెంట్ క్వైరీ, సో దీని మీద క్లిక్ ఇచ్చి సేవ్ చేశారంటే ఈ రిలేషన్షిప్ క్వైరీస్ కూడా మనం చేయొచ్చు అనమాట. ఓకే, సో నౌ క్లిక్ ఆన్ ఎస్ఓక్యూఎల్ క్వైరీ, సో నౌ క్లిక్ ఆన్ హియర్. ఓకే, సో ఓకే, సో హియర్ ఇస్ ద మిస్టేక్.
ఓకేనా. అంటే ఈ ఫుట్బాల్ ప్లే అనే కాంటాక్ట్ సో ప్లే గ్రౌండ్ అనే అకౌంట్తో అసోసియేట్ అయింది. ఓకేనా, పేరెంట్ అకౌంట్ నేమ్స్. ఓకే, సో ఇప్పుడు నేను ఈ కాంటాక్ట్ డేటాని టార్గెట్ ఆర్గ్లోకి లోడ్ చేస్తాను. సో నేను టార్గెట్ ఆర్గ్లో ఎక్స్టర్నల్ ఐడి ఫీల్డ్ క్రియేట్ చేసి మ్యాప్ చేసి ఉండకపోయింటే జస్ట్ లోడ్ అవుతుంది, బట్ అవి మ్యాపింగ్ సరిగా అవ్వవు. ఆ మ్యాపింగ్ చేయడం కోసమే మనము సోర్స్ ఆర్గ్లో ఉన్న ఐడీస్ని టార్గెట్ ఆర్గ్లో ఉన్న ఎక్స్టర్నల్ ఐడికి మ్యాప్ చేశాను అనమాట. నౌ విల్ సీ హౌ ఐఎమ్ గోయింగ్ టు యూజ్ దిస్. ఐ మీన్ ఆ ఎక్స్టర్నల్ ఐడికి లోడ్ చేసిన ఫీల్డ్ వాల్యూస్. ఓకేనా, సోర్స్ ఆర్గ్లో ఉన్న ఐడీస్ టార్గెట్ ఆర్గ్లో ఉన్న ఎక్స్టర్నల్ ఐడి ఫీల్డ్కి మ్యాప్ చేసి ఇన్సర్ట్ చేసాం. నౌ విల్ సీ హౌ వీఆర్ గోయింగ్ టు యూజ్ ఇట్. ఓకేనా, సో ఈ కాంటాక్ట్స్ యొక్క డేటాని తీసుకొని డౌన్లోడ్ చేసుకుంటాను. ఓకే, సో ఇక్కడ 8 రికార్డ్స్, జస్ట్ డౌన్లోడ్ ఇట్. అయిన తర్వాత నా ఇక్కడ నందాదేవ్ కాంటాక్ట్స్ అని చెప్పేసి లోడ్ చేయండి. ఓకే, నౌ గో టు ద టార్గెట్ ఆర్గ్. ఇక్కడికి వెళ్ళి ఇన్సర్ట్. ఇక్కడ కాంటాక్ట్స్ డేటా ఇప్పుడు మనం సెట్ చేస్తున్నాం. సెలెక్ట్ ద కాంటాక్ట్స్. ఓకే, ఇప్పుడు సెలెక్ట్ చూస్ ఫైల్. ఓకే, నౌ select the Nandadev contacts. So now here we are maintaining the relationship. Okay na, so లాస్ట్ నేమ్కి అంటే ఎక్సెల్ షీట్లో ఉన్న సి ఈ కాంటాక్ట్లో ఏంటంటే నేమ్ అనేది ఇండివిజువల్ ఫీల్డ్ ఉండదు, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అని ఉంటుంది. సో కాబట్టి ఈ లాస్ట్ నేమ్కి నేను ఎక్సెల్ షీట్లో ఉన్న నేమ్ అనే ఫీల్డ్ డైరెక్ట్గా మ్యాప్ చేసేస్తున్నాను. అంటే సో బేసిక్గా ఈ నేమ్ అని ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు మొత్తం ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ వచ్చేస్తుంది మనకి ఎక్సెల్ షీట్లో, అంటే క్వైరీ చేసినప్పుడు. బట్ మ్యాప్ చేసేటప్పుడు మాత్రము అది ఫస్ట్ నేమ్ ఏంటి లాస్ట్ నేమ్ ఏంటి అనేది అలా అడుగుతుంది. సో బట్ ఈ మొత్తం నేమ్ని ఈ లాస్ట్ నేమ్కి మ్యాప్ చేసేస్తున్నాను. ఓకేనా, లాస్ట్ నేమ్ అనేది మ్యాప్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ అకౌంట్ ఐడి ఉంటుంది కదా, అకౌంట్ ఐడి ఈ సిఎస్ ఇక్కడ ఇక్కడ ఈ అకౌంట్ ఐడి మీరు అబ్జర్వ్ చేయండి. ఇది సేల్స్ ఫోర్స్ ఆర్గ్లో ఉన్న అకౌంట్ ఐడి ఫీల్డ్, ఇది ఎక్సెల్ షీట్లో ఉన్న అకౌంట్ ఐడి ఫీల్డ్. ఈ అకౌంట్ ఐడి ఇలాగే ఇన్సర్ట్ చేసామంటే సో ఈ అకౌంట్ ఐడి ఇట్స్ సోర్స్ ఆర్గ్లో ఉన్న అకౌంట్ ఐడి విల్ నాట్ బి సేమ్ యాజ్ ద టార్గెట్ ఆర్గ్లో ఉన్న అకౌంట్ ఐడి అయితే సేమ్ ఉండదు, కాబట్టి ఉండదు. ఎందుకంటే ఈ అకౌంట్ మనం క్రియేట్ చేసిన ప్రతిసారి కొత్త అకౌంట్ ఐడి ఉంటుంది. ఓకేనా, కాబట్టి సో ఈ అకౌంట్ ఐడి ఓకేనా ఎక్సెల్ షీట్లో ఉన్న అకౌంట్ ఐడితో మ్యాచ్ చేయడంతో పాటు స్మార్ట్ లుకప్ చేయాలంటే ఈ టార్గెట్ ఆర్గ్లో ఉన్న ఏ అకౌంట్ ఐడితో మ్యాచ్ చేయాలి. ఓకేనా, అంటే ఈ ఎక్సెల్ షీట్లో ఉన్న అకౌంట్ ఐడి సో ఓకేనా ఈ ఆల్రెడీ ఈ టార్గెట్ ఆర్గ్లో ఉన్న ఈ ఫీల్డ్ ఏ నా అనలిటిక్స్ డెవ్ అండర్ స్కోర్ సి అని కస్టమ్ ఫీల్డ్ క్రియేట్ చేశాను కదా. సో ఈ ఫీల్డ్లో ఉన్న వాల్యూ అంటే ఈ ఎక్సెల్ షీట్లో ఉన్న ఈ ఫీల్డ్ వాల్యూ ఆల్రెడీ అకౌంట్ ఆబ్జెక్ట్లో ఉన్న ఈ ఫీల్డ్ వాల్యూస్తో మ్యాపింగ్ చెయ్యి అని. ఓకేనా, సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ ఐడి కోసము ఈ అకౌంట్ ఐడి కోసము సేల్స్ ఫోర్స్ ఆర్గ్లో ఈ టార్గెట్ ఆర్గ్లో ఉన్న అకౌంట్ ఆబ్జెక్ట్లో ఉన్న ఈ ఫీల్డ్ వాల్యూస్తో మ్యాచ్ చేస్తుంది. సో ఈ అకౌంట్ ఐడి ఏ ఫీల్డ్కి అయితే మ్యాచ్ అవుతుందో మనం ఇన్సర్ట్ చేస్తున్న ఈ పర్టికులర్ ఫుట్బాల్ ప్లే అనే కాంటాక్ట్ ఈ అకౌంట్ ఐడితో మ్యాచ్ అవుతుంది అనమాట. ఓకేనా, ఇది కొంచెం అంటే ఫస్ట్ టైం విన్నప్పుడు కన్ఫ్యూజింగ్ అనిపించవచ్చు. ఓకేనా, సో బేసిక్ ఇక్కడ ఏం చేస్తామంటే సో మనము ఈ అకౌంట్ ఐడీస్ని ఆల్రెడీ టార్గెట్ ఆర్గ్లో ఒక ఎక్స్టర్నల్ ఐడి ఫీల్డ్ క్రియేట్ చేసి దాంట్లోకి మ్యాప్ చేసేసాం. ఓకేనా, సో ఇప్పుడు స్మార్ట్ లుకప్ చేస్తున్నాం. ఓకేనా, సో ఈ సిఎస్విలో ఉన్న అకౌంట్ ఐడి వాల్యూని ఆల్రెడీ సేల్స్ ఫోర్స్ ఈ టార్గెట్ ఆర్గ్లో ఉన్న ఎక్స్టర్నల్ ఐడి ఫీల్డ్ ఉంది కదా, ఆ ఫీల్డ్లో ఉన్న వాల్యూతో మ్యాచ్ అయ్యి సో మ్యాచ్ అయితే ఈ కాంటాక్ట్ని ఆ అకౌంట్ ఐడి మ్యాచ్ అయిన అకౌంట్కి ఈ సేల్స్ ఫోర్స్ ఆర్గ్ అంటే టార్గెట్ ఆర్గ్లో ఉన్న అకౌంట్కి మ్యాచ్ చేయని. ఓకేనా, సో ప్లీజ్ హ్యావ్ ఏ లుక్ అట్ ఇట్, ఒకసారి ప్రాక్టీస్ చేయండి. సో మీకు ఏమైనా కన్ఫ్యూజన్స్ లేదా డౌట్స్ ఉంటే యాడ్ యువర్ క్వశ్చన్ ఇన్ ద కామెంట్స్, ఐ విల్ ట్రై టు రీచ్ అవుట్ టు యూ టు క్లారిఫై ఇట్ ఫర్దర్. ఓకేనా, సో మ్యాప్ ఫీల్డ్స్ సో బేసిక్గా నేను ఈమెయిల్ ఐడి నేమ్ మాత్రమే మ్యాప్ చేస్తున్నాను, జస్ట్ ఇన్సర్ట్ ఇట్. ఇన్సర్ట్ అయిన తర్వాత సో అన్ని క్రియేట్ అయ్యాయి. ఓకేనా, సో ఇన్సర్ట్ అయిన తర్వాత జస్ట్ క్లిక్ ఆన్ వీటిని ర్యాండంగా ఓపెన్ చేస్తాను. సో అంటే వీటికి మ్యాప్ అయ్యాయా లేదా పేరెంట్ అకౌంట్స్ అని చెప్పేసి చెక్ చేయడానికి. సో పేరెంట్ ఐడీస్ మ్యాచ్ అయ్యి ఉంటే కరెక్ట్గా అంటే ఫుట్బాల్ ప్లేకి ప్లే గ్రౌండ్ అని చెప్పేసి ఇలా కరెక్ట్గా మ్యాప్ అయ్యాలని చెప్పి ఇప్పుడు వైట్ ప్యాంథర్కి పేరెంట్ ఏంటి టైగర్ మ్యాచ్ అయ్యి ఉన్నట్టు. కానీ ఇది టార్గెట్ ఆర్గ్. సో ఓకేనా, సో మనం మాన్యువల్గా ఇక్కడికి వచ్చి సోర్స్ ఆర్గ్లో ఏముంది క్రాస్ వెరిఫై చేసి ఇక్కడ పేరెంట్ అకౌంట్ని ఇవ్వట్లేదు అనమాట, డైరెక్ట్గా మ్యాప్ చేసేసాం. అక్కడ చూడండి, సో బెస్ట్ ఆఫ్ వన్కి అమ్రులా పేరెంట్ అకౌంట్ ఉంది.
సో అలాగే సబ్ టెరిటరీస్ రిటర్నింగ్, ఓకేనా. సో ఫుట్బాల్ ప్లే గ్రౌండ్ ఇలా. సో ఆటోమేటిక్గా మ్యాప్ అయిపోతుంది అనమాట, ఓకేనా. సో మాన్యువల్గా పేరెంట్ అకౌంట్ మ్యాప్ చేయడం ఇట్స్ నాట్ బెస్ట్ ప్రాక్టీస్. సో యూజింగ్ ఎక్స్టర్నల్ ఐడి ఫీల్డ్, ఓకేనా, వాడి పేరెంట్ అకౌంట్ చైల్డ్ అకౌంట్, సారీ, పేరెంట్ ఆబ్జెక్ట్ రికార్డ్స్ని చైల్డ్ ఆబ్జెక్ట్ రికార్డ్స్ని ఆ రిలేషన్షిప్ మెయింటైన్ చేయొచ్చు అనమాట. సో దిస్ ఇస్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు, దిస్ ద కీ థింగ్ దట్ ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్లెయిన్. బట్ సో ఇంటెన్షనల్లీ సో మిగతా రిలేటెడ్ డేటా లోడింగ్ ప్రోడక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది. సో బట్ మీరు మెయిన్గా ప్రాక్టీస్ చేయాల్సింది వచ్చేసి, సో ఈ అకౌంట్ లేదా కాంటాక్ట్స్ లేదా మీరు హోంవర్క్ లాగా అనుకోండి. అకౌంట్ డేటా లోడ్ చేయండి ఒక ఆర్గ్ నుంచి ఇంకొక ఆర్గ్కి. ఒక 10 అకౌంట్స్ క్రియేట్ చేసి ఈచ్ అకౌంట్కి ఒక టూ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయండి. ఫస్ట్ అకౌంట్స్ డేటా లోడ్ చేయండి, తర్వాత ఆపర్చునిటీ డేటా లోడ్ చేయండి. సో మీరు సోర్స్ ఆర్గ్లో అయితే ఏ అకౌంట్కి ఏమేమి ఆపర్చునిటీ అయితే క్రియేట్ చేశారో, టార్గెట్ ఆర్గ్లో కూడా అదే అకౌంట్కి అవే ఆపర్చునిటీస్ మ్యాచ్ అవ్వాలి. సో ఇది మీకు హోంవర్క్ లాగా తీసుకొని చేసి ట్రై చేయండి. సో ట్రై చేసిన తర్వాత, సో మీరు ట్రై చేయంటే సక్సెస్ అయితే సక్సెస్ఫుల్గా లోడ్ చేశాను, రిలేషన్షిప్ అంటే మెయింటైన్ రిలేషన్షిప్ చేసి లోడ్ చేశానని చెప్పేసి కామెంట్ యాడ్ చేయండి. ఒకవేళ ఫెయిల్యూర్స్ లేదా ఎర్రర్స్ వస్తే ఆ ఎర్రర్ స్క్రీన్ షాట్ చేసి కామెంట్లో యాడ్ చేయండి. సో దెన్ ఐ విల్ రీచ్ అవుట్ టు యూ టు ఎక్స్ప్లెయిన్ సో వేర్ వీ వెంట్ రాంగ్, ఓకేనా. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో ఇది చాలా సింపుల్ టాపిక్, బట్ వన్ బై వన్ టాపిక్ బై టాపిక్ పాయింట్ బై పాయింట్ మాట్లాడడం వల్ల ఇలా లెంత్ అనిపించుండొచ్చు. సో మీన్ వెల్ అంటే మీకు ఈ డేటా క్రియేషన్ పార్ట్లో మీకు కెన్ యాక్చువల్లీ స్కిప్ ద వీడియో, ఓకే. సో మీకు ఏమైనా సజెషన్స్ కానీ ఫీడ్బ్యాక్ కానీ అలా ఏమైనా ఇవ్వాలనిపించినా కూడా, సో ప్లీజ్ యాడ్ ఇట్ ఏ కామెంట్, ఓకేనా. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో నెక్స్ట్ సెషన్లో వేరే వీడియోతో లేదా వేరే కాన్సెప్ట్తో మనము వేరే డిస్కస్ చేద్దాం. అంటే సో ఐ హోప్ యు ఆర్ లెర్నింగ్ సంథింగ్, ఓకేనా. సో అట్లీస్ట్ మేబీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అట్లీస్ట్ 1 or 2 మెంబర్స్కి హెల్ప్ అయినా కూడా ఇట్స్ వెరీ మచ్, ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. సో ఎందుకంటే సో మీకు మీతో రెగ్యులర్గా కనెక్ట్ అవ్వడానికి టైమింగ్ అంటే పర్టికులర్ టైంలోనే కనెక్ట్ అవ్వడానికి అనేది ఇట్స్ నాట్ ఆల్వేస్ పాసిబుల్, ఓకేనా, అన్లెస్ వి ఫామ్ ఏ బిగ్ మినిమమ్ ఆఫ్ 4 to 5 ట్రైనింగ్ పీపుల్ ఉంటే వీ కెన్ డైరెక్ట్లీ షెడ్యూల్ ఎ టైం. But since we are actually looking for minimum of 4 to 5 training people, so రెగ్యులర్గా మీకు పర్టికులర్ టైంలోనే కనెక్ట్ అయ్యి చెప్పలేను కాబట్టి, సో వెన్ ఎవర్ ఐఎమ్ ఫ్రీ, సో ఐఎమ్ ట్రయింగ్ టు షేర్ మై నాలెడ్జ్, ఓకేనా. సో ఇన్ కేస్ మీకు ఎక్కడైనా సో నేను చెప్పిన దాంట్లో తప్పులు లేదా ఫీడ్బ్యాక్, ఏరియాస్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అలా ఏమైనా ఇవ్వాలనుకున్నా కూడా, సో యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్, ఓకేనా. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైమ్. సో హోప్ యూ లైక్ దిస్ అండ్ ఐ మీన్ hope you learned something out of this your by spending your time here, okay na? I hope you learned something out of this video. So it's a very lengthier video, so I'm so sorry for that. So I should have kept it short and simple. So see you later with another video. Bye.